గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఈ వారం మన గెస్ట్ ఫిట్నెస్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చిన పోలీస్ ఆఫీసర్. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు అదే ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు. ఇందుకే ఆయన పేరు కాశీరామ్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఆపరేషన్స్ భూపాలపల్లి. పూవర్తిలో జరిగిన హెలికాప్టర్ మీద మావోయిస్టుల దాడిలో ఏం జరిగింది, అక్కడ ఆర్ఐ దుర్గాప్రసాద్ డెడ్ బాడీని తీసుకురావడానికి ఎంత కష్టపడ్డారు, అసలు దుర్గాప్రసాద్ గారు హెలికాప్టర్ ఎక్కకుండా కిందన ఎందుకు ఉండిపోయారు, పూవర్తి అంటే ఇన్పుట్ ఉండే పెద్ద ఆపరేషన్ 14th, 15th, 16th మార్నింగ్ ఎన్కౌంటర్ అవుతుంది. అది ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్. దాంట్లో టైమింగ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఏదైనా కూడా మీకు మోస్ట్లీ 10 minutes, 5 minutes, 2 minutes, 1 minute అయిపోతుంది. 20 members ఎక్కినాక ఫైరింగ్ స్టార్ట్ చేస్తారు వాళ్ళు. ఈ 5 members వాళ్ళు చేంజ్ చేసుడు, వీళ్ళు వచ్చుడు, చేంజ్ చేసుడు. ప్రసాద్ సార్కేమో ఇక బాడీ డైడ్రేషన్ అయిపోయి పామేడు ఆదివాసీ సంఘాలు, ఈ పూసుగుప్ప నుంచి ఇక్కడ నుంచి ఆదివాసీ లీడర్లు ఉంటారు కదా, వాళ్ళకి చర్చలకు పంపుంటే అప్పటికే చనిపోయి ఉన్నాడు ఆయన. చనిపోయింది. వాళ్ళు వీడియోలు పంపడం, ఫోటోలు పంపడం, డెడ్ బాడీ తీసుకుపోవని ఛాలెంజ్ చేశారు. సరే, 5 సంవత్సరాల ఆపరేషన్లో చనిపోయింది ఎవరు? భారతదేశ పౌరుడే. అవును. చంపింది ఎవరు? భారతదేశ పౌరుడే. మనందరూ ఒక అన్నదమ్ములు లాంటి వాళ్ళు. ఈ విషయం ఎప్పుడైనా గుర్తుకొచ్చిందో బాధపడ్డారా? చాలాసార్లు బాధపడ్డా. పోలీస్ తుపాకీ చూస్తాం మేము, మా కాడ 2 తుపాకులు చూసినాం మేము. 2 తుపాకులు ఇన్స్పైర్ చేసినాయి మాకు. అంటే మనలాంటి వాళ్ళు కూడా చాలామంది ఆ అడవి బాట పట్టి చాలామంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కాశీరామ్ గారికి కాకి కన్నా కద్దరంటే ఇష్టం అంటారు ఎందుకు? సామాజిక ఆర్థిక స్వేచ్ఛ లేని స్వేచ్ఛే కాదంట నేను. అంటే ఆర్థికంగా సామాజికంగా స్వేచ్ఛ దొరకనప్పుడు ఆ స్వేచ్ఛే కాదు. అంటే పొలిటికల్ పవర్ ఇస్ అల్టిమేట్ పవర్ కదా. ఇక దానికి మించిన పవర్ ఏమైనా ఉందా? అన్నిని నిర్ధారించింది. పీల్చే గాలిని, తినే తిండిని, కట్టుకునే బట్టను నిర్ణయించాలి. నీ శరీరం మీద అవమానాల గాయాలు ఎన్నో ఉంటాయి. సందులేదు ఈ గాయాలు. మీ గోల్ ఏంటి? యూనిఫామ్లో ఉండి సక్సెస్ అయ్యి మంచి పేరు తెచ్చుకోవాలన్నా, లేదు మీరు అనుకున్న రాజకీయ సినీ రంగాల్లోకి వెళ్ళి సాధించాలి? ఇప్పుడు మీరు రాజకీయ పాలిటిక్స్ సినిమాలు కూడా తెలుసు నాకు. అది సినిమాల మీద నడిచిన కథలు చాలా కథలు నేను 20 కథలకి విన్నా నేను. కాకపోతే దాన్ని తెలుసు, దాని పాలిటిక్స్ తెలుసు నాకు. నా శక్తి ఏందో నాకు తెలుసు కదా. అంటే మనం ఎంతవరకు బ్యాటింగ్ చేయగలుగుతామో తెలుసు. అంతకు మించి బ్యాటింగ్ చేస్తే వికెట్ ఎగిరిపోతుంది మనం. మోస్ట్లీ ఏజ్ చేసినా కూడా ఒక న్యూ పాత్ని క్రియేట్ చేయాలి అప్కమింగ్ జనరేషన్కు. మళ్ళీ మనం పుట్టాం ఈ నేల మీద. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ వారం మన గెస్ట్ ఫిట్నెస్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చిన పోలీస్ ఆఫీసర్. సాధారణంగా పోలీస్ అనగానే స్టార్టింగ్లో భావించి పదిలుస్తుంటారు, తర్వాత క్రమేపీ ఉద్యోగరీత్యా లేదా వేరే రకరకాల శరీరం మారుతుంటుంది. కానీ ఈరోజు మీకు పరిచయం చేస్తున్న పోలీస్ ఆఫీసర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు అదే ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు. అది ఎలా అనే విషయాన్ని అని అడుగుదాం. ఇందుకే ఆయన పేరు కాశీరామ్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఆపరేషన్స్ భూపాలపల్లి. కాశీరామ్ గారు పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చి ఫస్ట్లో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పనిచేశారు. ఆ టైంలో చాలా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగాయి. అన్నిటికన్నా ఇంపార్టెంట్, ఆయన సర్వీస్లో పూవర్తిలో జరిగిన హెలికాప్టర్ మీద మావోయిస్టుల దాడిలో ఏం జరిగింది, అక్కడ ఆర్ఐ దుర్గాప్రసాద్ డెడ్ బాడీని తీసుకురావడానికి ఎంత కష్టపడ్డారు, అసలు దుర్గాప్రసాద్ గారు హెలికాప్టర్ ఎక్కకుండా కిందన ఎందుకు ఉండిపోయిన అతన్ని నక్సల్స్ ఏ విధంగా చిత్రహింసలు పెట్టి చంపారో కాశీరామ్ గారు ఇక్కడ తెలుసుకుంటాం. సార్ నమస్తే. నమస్తే. మేము చూస్తుంటే ఓ మంచి ఫిట్నెస్ మ్యాన్, జిమ్ ట్రైనర్లా కనిపిస్తుంటారు. యూనిఫామ్ వేసుకొని చక్కగా. అప్పుడే ఫస్ట్లో 2009లో ఎలాగున్నారు, 2026 కూడా అలాగే ఉంటున్నారంటే మీ ఫిట్నెస్కి ఎక్కువ ప్రయారిటీ. పోలీసు అందరూ అలాగే అవ్వాలనుకుంటారు, కానీ కొన్ని ఉద్యోగ రీత్యా లేదా ఎక్కువగా టైంకి భోజనం లేకపోవడం, వేరే కారణాలతో వాళ్ళకి స్టమక్లు వస్తుంటాయి.
కానీ మీకు రాకుండా చక్కగా రోజు టిమ్ముకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడంతో అది వస్తుంది. పువ్వర్తికి ఒకసారి వెళ్దాం ఉంటాం. పువ్వర్తిలో ఆ రోజు ఏం జరిగింది? దుర్గాప్రసాద్ గారు హెలికాప్టర్ ఎందుకు ఎక్కలేకపోయారు? దుర్గాప్రసాద్ హెలికాప్టర్ గారు మిస్ అయిన తర్వాత వాళ్ళు ఏ విధంగా ఆయన చిత్రహింసలు పట్టి చంపారు? ఆయన డెడ్ బాడీ తీసుకురావడానికి వాళ్ళు ఎటువంటి ఛాలెంజ్ విసిరారు? ఆ డెడ్ బాడీ ఎలా బయటకు వచ్చింది? మీ బ్యాచ్మెంట్ కాబట్టి ఏం జరిగింది? ఆ విషయం చెప్పే ముందు కాశీరామ్ గారు పోలీస్ డిపార్ట్మెంట్ రావడానికి కారణం ఏంటి? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. మీ ఐడ్రీమ్కి మీ టీంకి నమస్కారం సార్. మన నేటివ్ వచ్చేసి గూడూరు సార్, మహబూబాబాద్ డిస్టిక్లో ఉంటుంది. 2009లో రిక్రూట్ అయినా. 2009 రిక్రూట్ అయినాక రిక్రూట్మెంట్ కాకముందు ఏం చేసేవారు? కాకముందు ఇక నేను ఉస్మానియా ఉద్యమంలో ఉన్నాను సార్. అమ్మా నాన్న ఏం చేసేవారు? అమ్మ నాన్న వ్యవసాయం చేస్తారు, అగ్రికల్చర్ ఫ్యామిలీ, కంప్లీట్ అగ్రికల్చర్ ఫ్యామిలీ. మేము మొత్తం 5గురు, 2 అక్కలు 2 తమ్ముళ్ళు, నేను ఒక 5గురు మొత్తం. డాడీ ఏం చేసేవారు? డాడీ వ్యవసాయం చేస్తాడు, ఇప్పుడు కూడా వ్యవసాయం చేస్తాడు. మదర్ కూడా వ్యవసాయం చేస్తుంది. ఇక మా విలేజ్ అంతా వ్యవసాయం, కొంత కూలీ పని చేసుకుంటుంటారు. అంటే చాలా చిన్న విలేజ్, మా 30 హౌజెస్ ఉంటుంది. దాంట్లో ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద సగం ఫ్యామిలీస్ హైదరాబాద్లోనే వర్క్ చేస్తుంటారు. ఓకే. ఇప్పుడు చదువు కూడా పెద్దగా లేని ఊరు అది యాక్చువల్లీ. ఏంటంటే అప్పుడు ఫారెస్ట్ ఏజెన్సీ ఏరియా, మా షెడ్యూల్డ్ ఏరియా. అక్కడ నుంచి దూరం వెళ్ళాలి, 5 km వెళ్ళాలి, మండల హెడ్ క్వార్టర్ వెళ్ళాలంటే అక్కడనే స్కూల్స్ ఉండేది. మా పక్క విలేజ్ నా ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్ వచ్చింది. 1 to 5th ఏపూర్ అని ఉంటుంది. ఆ 1 to 5th తర్వాత 6th to 10th, 6th 7th వచ్చేసి చంద్రగూడెం ఒక స్కూల్ ఉంది, ఆ స్కూల్లో చదువుకున్నా. 8th to 10th గూడూరు హై స్కూల్లో చదువుకున్నా. ఇంటర్మీడియట్ మహబూబాద్, డిగ్రీ నర్సంపేట గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ చదువుకున్నా. ఇంటర్మీడియట్ ఏమో మహబూబాద్లో విజ్ఞాన భారతి కాలేజ్ అని ఇప్పుడు లేదనుకుంటుంది, ఆ కాలేజ్ చదువుకున్నా. తక్కెళ్ళపల్లి రవీంద్రరావు గారి ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు, వారి కాలేజ్ అది. తర్వాత ఉస్మానియాలో కేఈలో ఏమో ఎంకామ్ చేసిన. ఉస్మానియాలో పోయి కాంపిటేటివ్ ఇక్కడ లేదని మళ్ళీ అక్కడికి వెళ్ళి చదువుకున్న. ఆ టైంలో యాజిటేషన్లో కూడా ఉన్నాను. అంటే మీ కుటుంబం ఎంతమంది అన్నారు? 5గురా? 5గురు. 5గురులో మీరే చదువుకుని అందరూ కూడా చదువుకున్నారా? నేను ఒక్కనే చదువు. ఎందుకు? అప్పుడు ఒకరు చదువుకోవాలంటే ఒకరు త్యాగం చేయాల్సి ఉండే. అప్పుడు కామన్గానే అంత అవేర్నెస్ కూడా లేదు వాస్తవం. అంటే మీరు చదువుకోవడానికి ఎవరు త్యాగం చేస్తారు మీ కుటుంబంలో? ఈ 2 అక్కలు కూడా చదువుకోలేదు. అంటే ఊర్లలో ఎవరు చదువుకోరు దాదాపు. ఈ మా విలేజ్లో ఎట్లుండే అంటే ఎక్కువ మంది జీతాలకు వెళ్ళిపోయేది అన్నట్టు. జీతాలు మీన్ చిన్న చిన్న పిల్లల్ని సిటీలలో పని కోసం తీసుకుపోయేది. అప్పుడు నేను కూడా వాళ్ళని చూసి నేను ఇన్స్పైర్ అయినా, నేను కూడా వెళ్ళిపోదామని. ఆ టైం 8th క్లాస్ 9th క్లాస్ టైంలో వెళ్ళిపోయిన వాళ్ళంతా సిటీలో ఉండి వస్తున్నారు, ఇక నేను కూడా వెళ్ళిపోదామనే కాన్సెప్ట్లో ఉండే. మిమ్మల్ని చదివించడానికి మీ అమ్మగారు మీ నాన్నగారు అంత కష్టపడ్డారు? ఆడ మనం చదివించడం మీన్ ఇప్పుడు అయితే పని చేసుకోవడం లేదంటే చదువుకోవడం ఉంటుంది. ఆడ భూములు కూడా అందరికి ఉండవు, ల్యాండ్ కూడా చాలా తక్కువ ల్యాండ్స్ ఉంటుంది. మిగతా వాళ్ళందరూ కూడా కూలి పనికి వెళ్తుంటారు, రోజువారీ కూలికి. ఆ తర్వాత పోడు భూములు ఉండబట్టే ఈ ఏరియాలో కొద్దిగా ల్యాండ్స్ ఉన్నాయి అందరికీ. కొత్తగూడెం మండలం, బయారం కానీ గూడూరు మండలం, ఈ బెల్ట్ అంతా చూస్తే లెఫ్ట్ ఐడియాలజీ ఉంటుంది అప్పట్లో. ఈ ఏరియాలన్నీ కూడా వాళ్ళకు పట్టా భూములు పెద్దగా ఉండవు. మనిషికి 10 గుంటలు 20 గుంటలు అట్లా కుటుంబాలకు ఉండేది. తర్వాత వీళ్ళకు పోషణ సరిపోకపోతే అటవీ మళ్ళీ కోసుకొని వాళ్ళు కల్టివేషన్ చేసుకొని అట్లా అటవీ భూములు ఉంటుంది. అంటే దానికి మీ ప్రాంతం అంతా లెఫ్ట్ ఐడియాలజీ బాగుండేది. అవును. మరి మీరు ఇప్పుడు అటు వెళ్దామని ఆలోచించలేదా? మేమంతా అవే పాటలు పాడేటోళ్ళం చిన్నప్పుడు. ఏ పాటలు? మేము అంత లెఫ్ట్ పాటలే పాడేటోళ్ళం చిన్నప్పుడు. కంప్లీట్ ఉండేదా? దళం ఉండేది ఊర్లో. దళం వచ్చేది. ఏ దళం? మా సైడ్ అంతా ఎఫెక్ట్ సిపిఐఎం న్యూ డెమోక్రసీ ఉంటుంది. మావోయిస్ట్ యాక్టివ్ కంటే ఎన్డీ టీమ్స్ ఉంటాయి. మీకు ఎన్డీ టీమ్స్ మోస్ట్లీ మీకు చూస్తే కొత్తగూడ, గూడూరు, బయ్యారము, ఇల్లందు ఈ ఏరియా కూడా అంతా న్యూ డెమోక్రసీ వాళ్ళతోటే ఎక్కువ ఉండే. ఎన్డీ టీమ్దే ఎక్కువ ఉండే. వాళ్ళ ప్రాబల్యం ఎక్కువ. వాళ్ళ పాటలు ఊర్లో దళాలు వచ్చేటి, వాళ్ళతోటి వాళ్ళ పాటలు పాడేది. ఏం పాట పాడేవారు? అప్పుడు చాలా పాటలు వచ్చేవి వాస్తవానికి. అంటే నక్సలైట్లకి అంటే ఆ టైప్ ఆఫ్ అంటే వాళ్ళది ఆ టైంలో మనకు ఏదో ఏం అర్థం కాదు కదా. అప్పుడు బాగా పాపులర్ సాంగ్స్ ఉండేది. కాచనపల్లిలో ఎన్కౌంటర్ అవుతుంది, కోటన్న పరశురామన్ అని పెద్ద ఎన్కౌంటర్. అది నాకు తెలిసి 94, 95లో అన్నట్టు ఉంది అది. మేము చిన్నప్పుడు అది ఆ టైంలో ఆ క్యాసెట్లు చాలా పాపులర్. అవి పోలీసులు వస్తే దాచుకునేది ఆ క్యాసెట్లను. అవి పరిపరి టైంలో వినేది ఆ పాటలు. కాచన్నపల్లి అడవుల్లో కనుమూసినారా కోటన్న పరశురామన్ అని ఓ విప్లవ గీతాలు ఎక్కువ ఉండే. మహబూబాద్లో సురేష్ అన్న అని ఎన్కౌంటర్ అవుతుంది. ఆయన ఎన్డీఏ. ఆయన మీద పాటలు చాలా పాటలు ఉండే. కొండ కొండల నడుమ, మానుకోట కొండల్లో, మండే సూర్యుడు అని ఆయన పాటలు. అన్ని పాటలు మేము పాడుతుండేది. యాక్చువల్లీ పోలీసులు అందరం మేమందరం
ఆర్ నారాయణమూర్తి సినిమాలో పోలీసు వాళ్ళని చంపితే మేము సపోర్ట్లు కొట్టిన వాళ్ళే. మ్మ్. తెలియదు కదా ఏ ఐడియాలజీ మీద ఏముంటుంది మనకు, ఏదైతే ఇట్లా అది ఉంటుందో దాన్ని అట్లా ఆస్వాదిస్తుంటాం ఆ టైంలో. చాలామంది వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు, దళంలో పనిచేసిన వాళ్ళు ఉంటారు, కామన్గానే ఉంటుంది ఊర్లలో అటు సైడు. ఓకే. మళ్ళీ ఎర్రన్న ఈ పాట బాగుండేది. నువ్వు ఎత్తిన జెండా ఇడవబోను ఎల్లన్ను, నేను ఎత్తురు గుండెలు హత్తుకుంటాం ఎల్లన్న, మ్మ్. నీడా చూపి నోనివన్న, తోడు నడిచి నోనివన్న, లంబాడెల్ల తండాలల్లో కోయాలల్లో గూడాలల్లో, నీ అడుగుబడ్డ పల్లెలన్నీ ఎల్లన్ను, అవి తిరగబడ్డ సింహాల ఎల్లన్న అని పెద్ద పాట అది. మ్మ్. చాలాసార్లు పాడుకుంటాం మేము పాటన. పోలీస్ జాబ్ ఎందుకు తీసుకోవాలనుకున్నారు? పోలీస్ జాబ్ అంటే పోలీస్ జాబ్ అంటే ఒకటి ప్యాషన్, ఒకటి కామన్గా ఊర్లో ఎట్లుంటుంది, నువ్వు ఎత్తుండగానే అరే బిడ్డ పోలీస్ అవుతావురా, మామూలుగా మీరు చూస్తుంటారు అని ఎత్తుండగానే వట్టేనే వాడిని రెచ్చగొడతాము. కొందరు మైండ్ సెట్లో అట్లా ఫిక్స్ అవుతుంది, స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోతాడు నేను పోలీస్ కావాలని ఫీలింగ్లో వెళ్ళిపోతాడు. అలాంటి పరిస్థితి ఒకటి. మనకు వచ్చిన చదువు కొద్దిగా కాస్త కూస్తో వచ్చినప్పుడు ఇదే టార్గెట్ పెట్టుకుంటాం, కొద్దిగా ఈజీగా కొట్టే ఉద్యోగం. ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు కూడా దీనికైతే సూటబుల్ అవుతుంది, దీనికైతే మనం ఈజీగా కొట్టవచ్చు అనేది ఒకటి ఉంటుంది. ప్రతి పేదోడు పెట్టుకున్న లక్ష్యమే ఉద్యోగమే ఫస్ట్. అంటే ఈ ఉద్యోగం ఇంకో ఉద్యోగం మంచిగా వస్తే నేను కూడా పోతా, అంటే పోలీస్ ఉద్యోగం ఏమైనా మాకు ఐఏఎస్ ఇస్తా అంటే ఐఏఎస్ రాస్తే వస్తే మేము వెళ్ళిపోతాం. ఇదే ప్యాషన్ అంటే ఇప్పుడు ఉన్న దాంట్లో అది ప్యాషన్ మాకు. నువ్వు హైట్ ఉన్నావు బిడ్డ నువ్వు అవుతావురా అంటే ఇది హైట్ ఉన్న చాలా మంది అంటారు కదా, మరి మీరు స్పోర్ట్స్ ఏమైనా ట్రై చేయలేదా? స్పోర్ట్స్ అంటే ఇదే మా ఏరియాలో అవగాహన ఉండదు పెద్దగా. నా స్కూలింగ్ అట్నే వెళ్ళిపోయింది, డిగ్రీ కూడా పని చేసుకుంటూనే వెళ్ళిపోయింది. హైదరాబాద్ అప్పుడు మేము హన్మకొండ కూలి పనికి వచ్చేవాళ్ళం. నేను డిగ్రీలో ఉన్నప్పుడే హన్మకొండ పబ్లిక్ గార్డెన్ అడ్డ ఉంటుంది, ఇప్పుడు కూడా అడ్డ మీద చూసి మా పిల్లలు చూపిస్తుంటా, అరే బిడ్డ ఈడనే కూలి పని చేసుకున్నారా నేనని. ఎంత ఇచ్చేవారు అప్పుడు 50 రూపీస్ ఇచ్చేది. అయితే అప్పుడు ఇవి క్రెయిన్లు పైన పికప్ చేసి వెళ్ళేవు. 4వ అంతస్తు మీద సిమెంట్ బస్తా మోస్తే 100 రూపాయలు డబుల్ కూలీ అని దాని పేరు. అంటే ఎవరైతే ఫిట్ ఉంటే ఆ కూలీకి ఎంచుకునేది అన్నాడు. 2 రోజులు కష్టం 1 రోజు చేస్తే మనకు వచ్చేస్తుందని ఆ కూలీ చేసేది అన్నాడు. సిమెంట్ బస్తాను 4th ఫ్లోర్లో రోజంతా మోయాలి, ఒకటేసారి కాదు. ఇది మోసుకొని పోయి మెట్ల మీదకి వెళ్ళి వేసి రావాలి. ఆ సిమెంట్ బస్తాలు అని పైకి ఎన్ని బ్యాగులు వేసేవారు రోజు? అంటే అప్రాక్సిమేట్ తెలియదు కానీ వేసేటోళ్ళం, చాలా వేసేటోళ్ళం. ఒక 30 కూలి ఎక్కువ వస్తుంది. డబుల్ కూలీ అది 100 రూపాయలు ఇస్తారు, 2 కూలీ ఒక్కరికి ఇస్తారు. మోయరు కదా ఎవరు, బలం ఉండదని ఒకటి ఉంటుంది. అప్పుడు ఊర్లలో మామూలుగా కబడ్డీ నాటు గేమ్సే ఉంటాయి. కబడ్డీది ఏముంటుంది, ఏం అవసరం లేదు, దానికి ఎట్లయినా ఆడుకోవచ్చు. ఒక గీత గీసి అటు ఒక టీం ఇటు ఒక టీం ఆడుకోవచ్చు. ఊర్లలో అదే ఉంటుంది, ఆ పెద్దోళ్ళు చిన్నోళ్ళు అంతా అదే ఆడుతుండే. అదొకటి అలవాటు ఉండే నాకు. తర్వాత యూనివర్సిటీ గేమ్స్ ఆడేటప్పుడు నాకు అది ఇంజూరీ అయ్యి అది మానేసిన. యూనివర్సిటీలో గేమ్ పోయినప్పుడు అది మానేసినాక అథ్లెటిక్స్ ఈ పోలీస్కి ఇదే ప్రాక్టీస్ ఉండే కాబట్టి ఆ క్రమంలోనే అథ్లెటిక్స్ నేను ఉస్మానియా యూనివర్సిటీ ఛాంపియన్, నేను 2009 ఆర్ట్స్ కాలేజ్ ఛాంపియన్ నేను. ఆ ఛాంపియన్షిప్ వచ్చి తర్వాత బేడికాల ఛాంపియన్షిప్ 2 ఛాంపియన్షిప్లో కొట్టి ఉండే. అవి అంటే నాకు తెలిసి ఉస్మానియా ఆ ఛాంపియన్షిప్లో నాన్ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నాదే ఉంటుంది. అంటే ఆయన స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కొడతారు, అది నాన్ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నేనే కొట్టినది. అంటే 2009లో మీరు అప్లై చేస్తారు, 2009లో సెలెక్ట్ అయ్యారు. 2009లో లాండ్ ఆర్డర్ సివిల్స్ రాలేదా మీకు? సివిల్ రాలే, నాకు అది మిస్ అయింది. ఇక ఇది వచ్చింది, ఇది వచ్చినాక కంటిన్యూ చేసుకుంటాం. తర్వాత కన్వర్షన్ ఛాన్స్ ఉండే, కాకపోతే నాకు నేను తీసుకోలే. వేరే ట్రైనింగ్ ఎక్కడైంది మీకు? అప్పాలని ట్రైనింగ్. ఓకే, ట్రైనింగ్ తర్వాత ఫీల్డ్ ట్రైనింగ్ అయిన తర్వాత గ్రౌండ్ ట్రైనింగ్ ఉంటుంది మళ్ళీ 3+2 అంటే 5 months ఉంటుంది గ్రౌండ్ ట్రైనింగ్. గ్రౌండ్ ట్రైనింగ్ ప్రేమాద్పేటలో అవుతుంది. అయినాక ఆపరేషన్స్ మీద ప్రాక్టికల్గా వైజాగ్ బేస్ క్యాంప్ ఉంటుంది కదా, వైజాగ్ గ్రౌండ్స్, దాని నుంచి అటు ఏఓబి బార్డర్స్ అవి దాంట్లో 2 months అక్కడ ఉండే. ఇక్కడ కూడా నేర్చుకున్నారా తెలంగాణలో కూడా? దాంట్లో తెలంగాణలో ఏంది గ్రౌండ్స్ తెలంగాణలో ప్రేమాద్పేట మెయిన్ ట్రైనింగ్ సెంటర్. కానీ టెరైన్ డిఫరెంట్ ఉంటుంది తెలంగాణకి ఏఓబికి. అన్ని హిలాక్స్ ఏరియా, అవి వెదర్ కూల్ ఉంటుంది, రెయిన్ ఫాల్స్ నడుస్తుంటుంది అటు ఏఓబిలో. ఛత్తీస్గఢ్ బార్డర్ ఇది మీరంతా చెర్ల, వాజేడు, వెంకటాపురం, పేరూరు, చింతూరు ఈ బార్డర్ అంతా ఛత్తీస్గఢ్కి, అది అటు ఒరిస్సా తగులుతుంది. కానీ టెరైన్ ఏది బాగా ఎక్కువ మీకు టఫ్ అనిపించింది? టఫ్ టెరైన్ అంటే ఇదే టఫ్ అనిపిస్తుంది, అది కొద్దిగా కూల్ వెదరే ఉంటుంది. ఇది ఈడగున్న గుట్టలు ఇవన్నీ కూడా బాగా టఫ్ ఉంటాయి ఇటు సైడ్. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒకటి ఉంటుంది. కొన్ని ఏరియా డ్యూటీ ఏంటి? ఫస్ట్ అక్కడ నేను అది ఖమ్మం పోస్టింగ్. ఖమ్మం అయితే డైరెక్ట్ కొత్తగూడెం యాంటీ నక్సల్ స్క్వాడ్లోనే వెళ్ళిపోయాను. ఎంతకాలం పని చేస్తారు అక్కడ? యాంటీ నక్సల్ స్క్వాడ్ 5 years, 2011 to 2016 చేసిన. 5 years అక్కడే సర్వీస్. మీకు బాగా మెమరబుల్ చెప్పండి ఒకటి. మెమరబుల్ చాలా ఉన్నాయి, అంటే చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి వాస్తవానికి.
పువర్తి దాంట్లో 12 పార్టీస్ ఉంటాయి. అంటే పూర్తికి ముందు పువర్తికి ముందు శ్రీరాములు శ్రీనివాస్ కూడా ఒక డిఫరెంట్ కేసు అది. ఏంటో శ్రీరాములు శ్రీనివాస్ యాక్చువల్లీ ఛత్తీస్గఢ్ నుంచి వస్తుంటాడు. వస్తుంటే ఇన్ఫర్మేషన్ ఉంటుంది లోకల్ పోలీసులకు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వాళ్ళు వచ్చేది ట్రాలీలో, అప్పి లాంటి ట్రాలీ ఉంటుంది కదా, ఆ ట్రాలీలో వస్తుండే వాళ్ళ టీమ్ తోటి వస్తున్నాడు. అది మిస్ అవుతుంది, వెహికల్ మిస్ అయ్యేసరికి అక్కడ లోకల్ ఎస్ఐ గారు ఉంటారు, ఆయన పట్టుకోవడానికి ట్రై చేస్తే అది వెహికల్ ముందు తీసుకెళ్ళి దాంట్లోకి పారిపోతుంటాడు. ఆయన పారిపోతే ఆయన దొరకడు. ఆ రోజు నైట్ అయిపోతుంది, దొరకనప్పుడు మేము ఆపరేషన్స్ కదా, మాకు మా ఓజీ గారు చెప్తారు ఇట్లా శ్రీరామ శ్రీనివాస్ మిస్ అయ్యిండు. వైరల్లో మళ్ళీ ప్లేన్ ఏరియాలో మిస్ అయ్యిండు ఆయన, ప్రతి సీన్లో అవి ఉంటాయి. అడిగిపోతే ఇక ఇటు వెళ్ళిపోయిండు, అటు వాడు వైరా డ్యామ్ ఉంటుంది, పెద్ద ప్రాజెక్ట్ ఉంటుంది అటు సైడ్. అంటే ఇక పార్టీలన్నీ నైట్ అంతా వెతుకుతాం. అప్పుడు నైట్ అంతా వెతికినా దొరకడు ఆయన. దొరకనప్పుడు మళ్ళీ నెక్స్ట్ డే ప్లాన్ ఏం చేద్దాం ఏందని, ఇప్పుడు ఆయన నక్సలైట్ అని చెప్తే ఊరోళ్ళు భయపడతారు. మరి ఏం చేయాలి మనం అని ఏంటి, లోకల్ ఎస్హెచ్ఓ గోపి సార్ అని ఉండే, ఇప్పుడు ఇన్స్పెక్టర్ చేస్తున్నాడు, ఎక్కడో మట్టివాడ చేసి ఉండే. అయితే సారు అక్కడ ఉన్న లోకల్ ఆఫీసర్స్ ఎస్పీ రంగనాథ్ సార్ ఉండే. అప్పుడు అంతా ప్లాన్ చేసేసి వీళ్ళది ఏం చేసినామంటే, శ్రీరామ శ్రీనివాస్ కూడా తెలుసుంటుంది నాతో, ఆయన చాలా రోజులు ఉండే. శ్రీరామ శ్రీనివాస్ నేను ఒక వారం రోజులు గడిచి మాట్లాడుకుంటాం, ఎందుకంటే మా ఓఎస్డీ యాప్స్లోనే ఉండే, తను మా రూమ్లోనే ఉండేదన్నట్టు. ఆయన పట్టుకునేటప్పుడు నెక్స్ట్ డే ఏం చేస్తామంటే, ఒక పిచ్చోడు వచ్చిండు, పిల్లలను పట్టుకునే పిచ్చోడు, ఆయన మీకు కనబడితే చెప్పండి అని చెప్పేసి మనం ప్రచారం చేస్తాం అన్నట్టు. అది ఆయనకు తెలియదు. భార్య కూడా ఉంటుంది, వాళ్ళ భార్య కూడా ఉంటుంది, వాళ్ళ భార్య దొరుకుతుంది, ఈయన పారిపోతాడు. అయితే ఈయన ఏమనుకుంటాడంటే, నేను నక్సలైట్ అని తెలుసు కదా వీళ్ళకు, నక్సలైట్ అని మళ్ళీ నేను పోతే పట్టుకుంటారని ఆయన వేషం మార్చుకొని కొద్దిగా పిచ్చోని లెక్కనే ఆయన బయలుదేరుతాడు. అయితే అక్కడ వెంచర్ సైడ్ ఏదో ఆడ కళ్ళు మండవాలు ఉంటాయి కదా, ఆడ కళ్ళు తాగుతుంటే అరే పోలీసు వాళ్ళు చెప్పారు కదా పిచ్చోడు అని, ఈయనేమో అని వీళ్ళు పట్టుకొని ట్రై చేస్తే ఈయన రాళ్ళేస్తాడు. అరే పిచ్చోడు వీడేరా పక్క ఈయనే కావచ్చు అని. అట్లా శ్రీనివాసుని వాళ్ళు ఫస్ట్ ఇది చేస్తారు. అప్పటికి మేము తిరిగి ఫోన్లన్నీ కూడా స్విచ్ ఆఫ్ అయినాయి. మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకొని పోలీస్ స్టేషన్లో కూర్చున్నాం, నేను ఎస్ఐ గారు ఇట్లా కూర్చుంటే అప్పటికే ఎస్ఐ గారు ఫోన్ చేస్తుండే. వాళ్ళు చేస్తే ఇక మూడో ఫోన్కి లేపండి, ఏదో పదే వస్తుంది అన్న నెంబర్ లేపితే, సార్ ఇక్కడ పిచ్చోడు దొరికి సార్ అంటారు వాళ్ళు. అనగానే మా డౌట్ ఏంది, మాకు పిచ్చోడు కాదు కదా, మేము ఏదో మామూలుగా పిచ్చోడు అని చెప్పినా కానీ వీళ్ళు పిచ్చోడిని పట్టుకుని ఉంటారు, మేము అసలు అనుకునే శ్రీనివాస్ కానీ ఇది కాదని మేము అనుకున్నాం అన్నట్టు. ఎందుకైనా మంచిదని అప్పుడు కమాండర్ జీపులే ఉండే, అది వేసుకొని పోయినాం వాడికి. పోతే శ్రీనివాసే ఆయన పిక్ చేసి. అంటే అప్పటికి ఆయన ఫోటో ఉందా మీ దగ్గర? శ్రీనివాస్ ఉంది, తెలుసు. ఇక ఆ ఏరియాలో ఉన్నది ఒకటే కాదు మేము ఉన్నది. ఆయన మంచోడైనా పిచ్చోడైనా పట్టుకుంటే అయిపోయాక ఫస్ట్ ఆయన పిక్ చేసుకొని, రంగనాథ్ సార్ నేనే ఫోన్ చేస్తాను ఇట్లా దొరికింది సార్ అంటే, సార్ గెస్ట్ హౌస్ తీసుకోమని అంటాడు. గెస్ట్ హౌస్ తీసుకొచ్చిన సారే మాట్లాడతాడు, శ్రీనివాస్ ఇంత ఇంటెలెక్చువల్ నువ్వు ఇట్లా చేస్తావా, నువ్వు ఇట్లా పారిపోతావా, అట్లా పోవద్దు కదా అని సార్ మాట్లాడతాడు. ఆయన మాట్లాడి ఆయనకు ఒక రౌండ్ కూడా తగులుతుంది. అప్పుడు ఫైర్ అయింది దాని మీద. ఆయన పోతా అంటే ఒక రౌండ్ కొడితే కాప్స్లో తగిలి ఇది అవుతుంది. తర్వాత సార్ మాట్లాడితే ఆయన సాహిత్యంలో చాలా విపరీత జ్ఞానం ఉంటుంది ఆయన. అప్పుడు మహారాష్ట్రలో వినిల్ కృష్ణ ఐఏఎస్ను కిడ్నాప్ చేసినప్పుడు కూడా ఆ డిమాండ్స్ అన్నీ కూడా ఈయన రాసినవి ఉంటాయి. అంటే వాళ్ళు రాసుకొని ఈయన జైల్లో ఉంటే ఈయన దగ్గర వచ్చి ఇవి కరెక్టనా కాదా అని ఈయన అప్రూవల్ చేసి ఇది ఉండే. అంత సాహిత్యం మీద బాగా పట్టుండే ఆయనకు వాస్తవానికి. అండ్ నాకు ఒక పుస్తకం, అంటే నీకు బాగా ఇన్స్పైర్ చేసిన బుక్ ఏంటని అడిగితే ఆయన డాక్టర్ కోట్నీస్ బుక్ గురించి చెప్పిండు నాకు. ఆయన ఇప్పుడు చైనా వార్లో డాక్టర్ కోట్నీస్ అని సర్వీస్ చేస్తాడు. ఆయన పుస్తకం ఆయన చెప్పిండు. ఆయన చెప్పినాక ఆ పుస్తకం తీసుకొని చదివినా. శ్రీనివాస్ గారు చెప్పారు అది. ఆయన పువర్తి అన్నది ఇక పెద్దది. శ్రీనివాస్ దొరికారు. తర్వాత మీకు కూంబింగ్ వెళ్ళడం ఉంటుంది, ఖమ్మం ఛత్తీస్గఢ్ బార్డర్ కాబట్టి. ఆ కూంబింగ్లో మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన చెప్పండి. కూంబింగ్లో గుర్తుండిపోయే సంఘటన ఒకటి, యాక్చువల్లీ కూర్నపల్లి కాడ మాకు ఆంబుష్ పడుతుంది గ్రౌండ్స్ పార్టీలకు. అంటే గ్రౌండ్స్ పార్టీ మా స్పెషల్ పార్టీ అని జాయింట్ ఆపరేషన్ చేస్తాయి అప్పుడు. అంటే ఏమైనా ఒక 5 పార్టీలు వాళ్ళు వస్తే ఒక పార్టీ మన ఫోర్స్ ఉంటుంది కంప్లీట్లీ. అయితే అది కూర్నపల్లి కాడనే ఒక మనోళ్ళు రిటర్న్ అయ్యే క్రమంలో వాళ్ళు ఆంబుష్ చేసి కొడతారు. దాంట్లో గ్రౌండ్స్ కమాండర్ కూడా ఇంజూర్ అవుతుంది. ఇక దాంట్లోకి వెళ్ళి వీళ్ళను బయటికి తీయడం అనేది బాగా టఫ్ అవుతుంది. అప్పుడు మా ఆఫీసర్లకు చెప్పినా కూడా మీరు ముందుకు పోవద్దు,
ముందుకెళ్తే మళ్ళీ మీ మీద అటాక్ అవుతుంది అని వాళ్ళు ఉండే యాక్చువల్లీ వాళ్ళనే మనం తీసుకురావాలి తప్ప మనం పోలేమని. ఇప్పుడు మేమందరం ఇటు అక్కడ నుంచి ఒక 3 km దూరంలో ఉంటాం. ఆడ మొత్తం ఇక విపరీతమైన సౌండ్స్ వస్తుంటాయి. వీళ్ళు ఫైర్ చేస్తుంటారు, వాళ్ళు ఫైర్ చేస్తుంటారు. చాలా పెద్ద డ్యామేజ్ అయింది అనుకున్నాం మేము, మా వాళ్ళకైనా. కానీ ఒక గ్రౌండ్స్ కమాండోకే బుల్లెట్ దిగుతుంది దాంట్లో, కూర్నపల్లి ఇన్సిడెంట్లో. దాన్ని మళ్ళీ వచ్చేటప్పుడు ఇక అందరు ప్యానిక్ అవుతుండ్రు మనల్లో. అక్కడ నుంచి వద్దామంటే ఎట్లా అంబుష్ చేసిరు అని. అప్పుడు మళ్ళీ మేమే అనుకున్నాం అంటే ఎటు పోతున్నా కూడా వాళ్ళే మావోయిస్టులో ఉండొచ్చు అన్నట్టు ఉండే. ఈ మనలు యూబీజీఎల్ ఫైర్ చేస్తారు, వాళ్ళు గ్రెనేడ్ వేస్తారు, ఎంత బాగా శబ్దం ఉండొచ్చు. తర్వాత వీళ్ళు అక్కడ నుంచి రిట్రీట్ అవుదామంటే భయంలో ఉండే, ఎటు కదిలేము. కానీ ఆ గ్రౌండ్స్ కమాండ్కి బ్లీడింగ్ అవుతుంది. ఆ టైంలో ఇక మేమే చెప్పినాం అన్నట్టు, మీకు ఏడ సస్పెక్ట్ అనిపిస్తాడు రౌండ్లు ఫైర్ చేయండి, వచ్చేయండి మీరు. ఇప్పుడు ఇటు సస్పెక్ట్ అనిపించింది అనుకో, 2 రౌండ్లు ఫైర్ చేస్తే అయిపోయి, ఇట్లా ఫైర్ చేసుకుంటూ వస్తారు. అయితే డైరెక్షన్ తెలియదు ఇక, మేము ఇదంతా టెన్షన్లో ఉంటాం. అప్పుడు మేము ఆ టైంలో మా దగ్గర లైట్స్ ఉంటాయి పెద్ద, ఆ పెద్ద లైట్ని ఒక తాటి చెట్టు ఉండే, ఈ ప్లేన్ ఏరియాల సైడ్కి ఒక పొలంలో తాటి చెట్టు ఉండే. ఆ తాటి చెట్టు మీద మేము లైట్ తోటి కొట్టినాం అన్నట్టు. లైట్ దాని మీద ఇది చేస్తే ఆ లైట్ను చూసుకుని డైరెక్షన్లో వస్తారు అని అట్లా సేవ్ చేసినాం. అది పెద్ద అంబుషే అది. దాంట్లోకి వెళ్ళి పార్టీలను టాక్టికల్గా ఇది చేసినాం. సరే, పువ్వర్తి సంఘటన ఎలా జరిగింది? పువ్వర్తి ఇన్సిడెంట్ వచ్చేసి ఎందుకు వెళ్ళారు ఆ ఏరియాకండి? పువ్వర్తి అంటే ఇన్పుట్ ఉండే పెద్ద, ఇవి బేస్ క్యాంపులు నడుస్తున్నాయి ఆడ అని చెప్పేసి ఇన్పుట్ అన్నట్టు. ఇన్పుట్లో టోటల్ 10 గ్రౌండ్స్ పార్టీస్, 2 స్పెషల్ పార్టీస్, టోటల్ 12 పార్టీస్. పెద్ద ఆపరేషన్ అది. ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళారు, ఈ నుంచి నడుచుకుంటే. అంటే అప్పుడు డ్రాపింగ్ కొద్దిగా లోపలికి వెళ్ళి 5-6 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత డ్రాప్ చేసేది, కొద్దిగా సేఫ్ ఏరియా అన్నంత వరకు పోయేది అన్నట్టు. దానికి పువ్వర్తి వెళ్ళడానికి ఎన్ని రోజులు పట్టిందండి? పువ్వర్తి వెళ్ళడానికి 2 నైట్స్ పడుతుంది. డేలో మూమెంట్స్ అంతా చేయకపోతుంది, నైట్ ఎక్కువ చేస్తుండే. నైట్ మూమెంట్స్ ఎక్కువ ఉండే, డేలో రెస్ట్ తీసుకుంది ఉండే. డేలో ఏంటంటే మన మూమెంట్ ఎక్స్పోజ్ అవుతుందని నైట్ మూమెంట్స్ ఎక్కువ ఉండే యాక్చువల్లీ. అయితే అది ఫస్ట్ నైట్ నడిచినాక మళ్ళీ రెస్ట్ తీసుకొని నెక్స్ట్ నైట్ మార్నింగ్, అంటే అది April 14th యాక్చువల్లీ డ్రాపింగ్. April 14th నైట్ అంతా నడుస్తారు, 15th రెస్ట్, 15th నైట్ అంతా నడుస్తారు, 16th మార్నింగ్ ఎన్కౌంటర్ అవుతుంది కేకేడబ్ల్యూ. మీరు వెళ్ళేసరికి పువ్వర్తి ఎలాగుందండి? కొండపల్లి పువ్వర్తి కూడా అసలు అవి మనం చూస్తే షాక్ అవుతాం. ఆ టైంలో మొత్తం బేస్ క్యాంపులే అవి, మొత్తం ఎక్కడైతే ఆడ మొత్తం మావోయిస్ట్ బేస్ క్యాంపులే ఉంటాయి. మోర్చాలు పెట్టుకొని, సెక్యూరిటీ వాళ్ళు పెట్టుకున్న మోర్చాలు అన్నీ ఒక్కొక్క 4 acres 3 acresలలో పెద్ద పెద్ద మోర్చాలతోటి రౌండ్ సర్కిల్లో పెట్టుకుని ఉంటారు వాళ్ళు. ఏడపోతే ఆడ విప్లవ సాహిత్యాలు దొరకడం, మనకు వాళ్ళు వాడిన మెటీరియల్స్ దొరకడం, అవన్నీ విపరీతంగా ఉండే. అయినాక ఒక సైడ్ ఏమో 7 parties ఆపరేషన్, ఒక సైడ్ ఏమో 5 parties ఆపరేషన్. 2 places ఆపరేషన్ ప్లాన్ చేస్తారు. ఐదర్ ఇది లేదంటే షిఫ్ట్ అయితే వేరే కాడ షిఫ్ట్ అవుతారని చెప్పేసి ఇంకో 5 parties కాడ వేరే కాడ పెడతారు. అంటే పువ్వర్తికి ఒకవైపు చెర్ల నుంచి వెళ్ళొచ్చు. చెర్ల నుంచే మనం మీరు వెళ్ళారా? చెర్ల నుంచి వెళ్ళేది. చెర్ల టు పూసుగుప్ప నుంచి వెళ్తాం. పూసుగుప్ప నుంచే పూసుగుప్ప నుంచి వెళ్ళేది. ఆడ 5 parties ఒక ప్లేస్లో, 7 parties ఒక కాడ. ఆపరేషన్ 14th 15th 16th మార్నింగ్ ఎన్కౌంటర్ అవుతుంది. 16th మార్నింగ్ ఎన్కౌంటర్, 9 bodies పడతాయి. పెద్ద ఎన్కౌంటర్ అది. ఆ టైంలో పట్టిందండి. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఎన్కౌంటరా? అది ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్. దాంట్లో టైమింగ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఏదైనా కూడా మీకు మోస్ట్లీ 10 minutes, 5 minutes, 2 minutes, 1 minute అయిపోతుంది. కొన్ని ఒక్కొక్కటి అంటే చేజింగ్ ఇవి చాలా టైం పడుతుంది. చేజింగ్ లేనిది తక్కువ టైంలోనే అయిపోతుంది. అది కొద్దిగా ఆపరేషన్ బట్టి. దాంట్లో కొందరు ఎస్కేప్ కూడా అయ్యారు. దాంట్లో ట్రాక్టర్ మీద వెళ్ళిపోవడం దూరం నుంచి అట్లా అయిపోయింది. అది కొంత 9 bodies పడి ఉండే దాంట్లో. మార్నింగ్ 16th మార్నింగ్ ఆపరేషన్ అవుతుంది. అది 16th మార్నింగ్ అయిన తర్వాత మాకు అందరికీ చాపర్ పికప్ ఉంటుంది రిటర్న్లో యాక్చువల్లీ. కానీ చాపర్ పికప్ మళ్ళీ ఇంతమందికి చేయలేము, మళ్ళీ ఎన్కౌంటర్ అయిందని చెప్పేసి కొన్ని పార్టీలు బై వాక్ వచ్చేయమంటారు. సో కింద ఉన్న 7 parties, అంటే మాది వేరే ప్లేస్లో ఉన్న 7 parties మేము బై వాక్ స్టార్ట్ చేసినాం. 16th ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేసినాం రిటర్న్ జర్నీ. అంటే మోస్ట్లీ అయితే చెర్ల నుంచి 40-45 km వస్తుంది. ఎందుకంటే మనం బై వాక్ పోయేటప్పుడు చాలా జిగ్జాగ్లో పోతాం కదా, రూట్లో కరెక్ట్ పోం కదా. అక్కడ నుంచి 16th ఆఫ్టర్నూన్ బయలుదేరుతాం. ఎన్కౌంటర్ అయిన కాడేమో 5 parties ఉంటాయి. అవి చాపర్ ద్వారా పికప్ 16th ఒక 3 parties ఏమో అవుతుంది. అంటే నాకు తెలియదు. 5 parties మోస్ట్లీ 3 or 2 షిఫ్ట్ అవుతాయి. ఫస్ట్ తీసుకొస్తారు, డెడ్ బాడీస్ వచ్చేస్తే అవి వచ్చేస్తుంది. డెడ్ బాడీస్ ఎవరు? వాళ్ళవా?
వాళ్ళే 9 బాడీస్. 17th కూడా సేమ్ ప్లేస్ మైనస్ మనది అన్నట్టు. సేమ్ ప్లేస్లో చాపర్ ల్యాండ్ కావడం, అక్కడ ఉన్న లోకల్ పర్సన్స్ కూడా చాలామంది చాపర్ చూడడానికి వచ్చేస్తారు. దాంట్లోనే మావోయిస్టులు వచ్చేస్తారు. మళ్ళీ మావోయిస్టులు వచ్చేసి ఇక వీళ్ళతోటి వాళ్ళంతా కలిసిపోతారు. కలిసిపోయినాక కామన్గా ఏంటంటే వాళ్ళు శత్రు సైన్యం ఏదైతే తక్కువ అవుతుందో అప్పుడు అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళు లాస్ట్ ఒకటే పార్టీ ఉంటుంది. అది ఒక పార్టీ ఉన్నప్పుడు మళ్ళీ పికప్కి మళ్ళీ పోతుంది. ఫస్ట్ పార్టీ ఆ రోజు 2 పార్టీలు అనుకుంటా, నెక్స్ట్ డే 2, 3 ఉండే. దాంట్లో 2 షిఫ్ట్లో తిరిగినాక లాస్ట్ షిఫ్ట్కు పోయినప్పుడు వీళ్ళని పికప్ చేయడానికి పోయినప్పుడు 25 మెంబర్సే ఉండే. వాళ్ళు 25 మెంబర్స్లో 20 మెంబర్స్ ఎక్కినాక ఫైరింగ్ స్టార్ట్ చేస్తారు వాళ్ళు. ఇక మా 25 మెంబర్స్ ఉంటే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది కదా, మళ్ళీ వీళ్ళందరూ మళ్ళీ అటాక్ చేస్తారని మొత్తం చాపర్ ఎక్కినాక 5 మెంబర్స్ ఉన్నప్పుడే అటాక్ చేస్తారు వాళ్ళు. 5 మెంబర్స్ అటాక్ చేసినప్పుడు ఈ మనం తీసుకున్న చాపర్లన్నీ కూడా సిఆర్పిఎఫ్ వాళ్ళే ఉంటాయి, మన చాపర్ లేవు. వాళ్ళ నుంచి మనం తీసుకుంటాం. వాళ్ళు పైలట్లు మన మాట విన్నారు. వాళ్ళు వన్స్ ఫైరింగ్ ఇట్లా అయితే వాళ్ళు వచ్చేయమని అంటారు. వాళ్ళు ఎట్లున్నా వచ్చేయమంటారు, ఎందుకంటే దానికి మళ్ళీ ఫ్యూయల్ ట్యాంకు వాటి తగిలి బ్లాస్ట్ అయిపోతుందని వాళ్ళు లేపేస్తాడు. ఆయన పైలట్ లేపేస్తాడు. ఇక వచ్చినాక వీళ్ళు 5 మెంబర్స్ ఉండిపోతారు. ఇక దాంట్లో 4 ఆఫీసర్లు, ఒక మెన్ ఉంటాడు, ఒక కమాండర్ ఉంటాడు. ఆ నుంచి వాళ్ళు చేజింగ్ ఈ చాపర్ ముందు ఆపుతారు. ఆ డైరెక్షన్లో ఒక 1/2 km 1 km వాళ్ళు పరిగెడతారు. పరిగెత్తినాక ఈయన అప్పటికి లోపల ఉన్న కూడా వీళ్ళు రిక్వెస్ట్ చేస్తారు పైలట్కి, ఎక్కడొక్కడ ల్యాండ్ చేయి, మళ్ళీ నువ్వు చేస్తే వాళ్ళు వచ్చి మళ్ళీ ఎక్కుతారని మనల్ని రిక్వెస్ట్ చేస్తారు. కానీ ఆయన విన్నాడు. వినకుండా డైరెక్ట్ భద్రాచలం నుంచే పోతుంది అన్నట్టు చాపర్. భద్రాచలంకి వచ్చేస్తుంది. ఇక వీళ్ళు 5 మెంబర్ మిస్. ఇక 5 మెంబర్స్ మిస్. ఈ 5 మెంబర్స్ వాళ్ళు చేంజ్ చేసుడు, వీళ్ళు వచ్చుడు, చేంజ్ చేసుడు. ఇక బాడీ డిహైడ్రేషన్ అయిపోయి 4 ప్రసాద్ సార్కేమో ఇక బాడీ డిహైడ్రేషన్ అయిపోయి ఆయన ఆగిపోతాడు. ఇక ఆయన దగ్గర ఉన్న రౌండ్లు అయిపోతుంది. ఈ 4 ఉంజుపల్లికేమో వచ్చేస్తారు. వీళ్ళు ఆ రోజు నైట్ అంతా రన్ చేస్తారు. అంటే 17th నైట్ అంతా రన్ చేసి 17th మార్నింగ్ ఉంజుపల్లికి వస్తారు వీళ్ళు. ఆలోపు మాకంతా మేము వచ్చేసినాం. మేము 17th 16th 17th మార్నింగే వచ్చేసినాం మేము బయటికి. 16th అయిపోయింది కదా, 17th మార్నింగ్ వరకు నడుచుకుంటూ వచ్చేసినాం. మేము పీపీకి వచ్చి అంటే పికప్ పాయింట్కి వచ్చి ఫోన్ చేస్తాం. ఇట్లా మేము విజయ్ గారికి ఫోన్ చేస్తాం. అప్పుడు తెలియదు మాకు, మిస్ అయింది తెలియదు. ఇవన్నీ వచ్చేస్తున్నాయి డెడ్ బాడీలు అనుకున్నాం. మేము అందరూ వచ్చేసినాం అనుకున్నాం. వీళ్ళు చాపర్లు వెళ్ళిపోయారు, మేమే నడుచుకుంటూ వచ్చినాం. అంటే మాకే లేట్ అవుతుంది వాస్తవం, బైవాక్ కదా మాది. అయితే వీళ్ళు 5 మిస్ అయిన విషయం మాకు అప్పుడు తెలుసు అన్నట్టు. మధ్యలో చెప్పలే వాళ్ళు 5 మిస్ అయినరు లాస్ట్ చాపర్ ఇట్లా పోతానంటే. ఇక మళ్ళీ ఆపరేషన్ కోసం అని మళ్ళీ మిగతా పార్టీలు వాళ్ళ 5 గురించి పోవాలంటే ఆ మార్నింగ్ వీళ్ళు వచ్చేస్తారు. 4 వచ్చేస్తారు. 4 వచ్చేసి ఫోన్ కాంటాక్ట్స్ సిగ్నల్ వచ్చిన ప్లేస్లో వచ్చి వీళ్ళకు మేము సేఫ్గానే ఉన్నాం 4 వచ్చేసినామంటే ఒకరు మిస్. ఆ ఒకరు దుర్గాప్రసాద్ సార్. ఇక దుర్గాప్రసాద్ గురించి ఇక వీళ్ళు ఎట్లా చేద్దాం ఏంటంటే ఆ లోపే ఇక చనిపోయి ఉంటాడా ఇవన్నీ ఉండే అన్నట్టు. తర్వాత వాళ్ళు లెటర్ పంపిస్తారు అన్నట్టు, ఇట్లా ఉన్నాడని వాళ్ళు పంపిస్తారు. అక్కడ ఆదివాసీ సంఘాలు ఉంటాయి, పామేడు ఆదివాసీ సంఘాలు, ఈ పూసుగుప్ప నుంచి ఇక్కడ నుంచి ఆదివాసీ లీడర్లు ఉంటారు కదా, వాళ్ళకి చర్చలకు పంపింటే అప్పటికే చనిపోయి ఉన్నాడు. ఆయన చనిపోయిండు. వాళ్ళు చనిపోయినాక డెడ్ బాడీ కోసం ఆడబెట్టి ఆడ నుంచి వాళ్ళు వీడియోలు పంపడం, ఫోటోలు పంపడం, డెడ్ బాడీ తీసుకుపోవడం, ఛాలెంజ్ విసరడం ఇవన్నీ చేస్తుండే. రవీంద్ర సార్ ఏమో గ్రౌండ్స్ జీసీ అప్పుడు డిఏజీగా ఉండే అనుకుంటా సార్, ఆపరేషన్స్కి ఉండే. సార్ ఏమో ఎట్లయినా మనం పోదాం ఆపరేషన్ చేద్దామని సార్ ఏదో ప్లాన్ చేసిన తర్వాత మళ్ళీ ఆఫీసర్ల మధ్య డిస్కషన్ అయిందో మళ్ళీ ఆపరేషన్ ఆపేసి వీళ్ళని ఆదివాసీ సంఘాలను పంపిద్దామని ఆదివాసీ బాడీలో బాంబులు పెట్టి ఉంచారట కదండి. అప్పుడు ఉంచిర్రని అంటారు కానీ మరి అది అక్కడ దాని చుట్టుపక్కన మొత్తం బాంబులు పెట్టిరు వాళ్ళు. అంటే వీళ్ళు ఎలా వస్తారు ఈ బాడీని పికప్ చేసుకుంటారు అని చెప్పేసి వాళ్ళు పెట్టిరు అన్నట్టు. మనం పోలే ఆదివాసీ సంఘాలను పంపించి వాళ్ళకి ఎవరు లీడ్ చేశారు అప్పుడు? ఇదంతా అంటే ఆ ఏరియానా, ఆ ఏరియా హిడ్మాదే, అది పూర్తి అంటే హిడ్మా ప్రాపర్, అది కంప్లీట్ హిడ్మాదే. ఆ ముందు హిడ్మాది పెద్ద అన్ని పిసిసి ప్రెసిడెంట్ మహేంద్ర కర్మ శుక్లా ఇన్సిడెంట్ కూడా పెద్ద పెద్ద ఇన్సిడెంట్లు ఉంటాయి కదా. పెద్ద అంటే వాళ్ళు ఫెరోషియస్, వాళ్ళకి ఎంత లౌక్యం తెలియదు, ఐడియాలజీ మీద అవగాహన ఉండదు. కానీ ఇక్కడ నుంచి పోయిన వాళ్ళకి ఐడియాలజీ మీద నూరి పోసేసరికి వాళ్ళు పోతూనే ఉంటారు. అంటే బాడీని తర్వాత ఎలా తీసుకొచ్చారు? బాడీని వాళ్ళ ఆదివాసీ సంఘాలు తీసుకొచ్చినాయి. వాళ్ళతో చర్చలు జరిపి ఇట్లా అంటే వాళ్ళు కూడా అనుకుంటారు కదా దీన్ని ఇక ఇన్ని రోజులు ఆపితే మనం బాగోదు, ఇది మనం కూడా నెగిటివ్ అయిపోతాం పబ్లిక్లో అని. అప్పటికే వాళ్ళు నెగిటివ్ అయిపోతుండే, ఎందుకంటే షో మీద ఇంత రాజకీయాలు చేస్తారు అనేది అయిపోతుండే. వీళ్ళు కొద్దిగా పోయిన సంఘాలు కూడా కన్విన్స్ చేసినాయి వాళ్ళకి, ఇట్లా వద్దు మనం మరి అవుతాం, వాళ్ళు కూడా విపరీతం ఆపరేషన్లు స్టార్ట్ చేస్తారు అని చెప్తే ఇచ్చేసారు. డెడ్ బాడీ ఇచ్చిర్రు వాళ్ళు. కానీ త్రీ డేసే పట్టింది అది.
బాడీ. అది మీకు మర్చిపోలేరు అది? అది మర్చిపోయిన ఇన్సిడెంట్, అది చాలా పెద్ద ఇన్సిడెంట్ అది యాక్చువల్లీ. హెలికాప్టర్ మీద అటాక్ అదంటే మొత్తం హాలీవుడ్ మూవీ లెక్క నడిచింది అది, ఆ ఇన్సిడెంట్ ఆ టైంలో. ఓకే. తర్వాత మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన కానీ లేదా చేదు అనుభవం జరిగిన సంఘటన ఉంది అక్కడ? చేదు అనుభవాలని అంటే ఇప్పుడు ఒకటి, ఇప్పుడు మావోయిస్టులు వాళ్ళు ఎంచుకున్న సిద్ధాంతం చేయబట్టే ఇవన్నీ వస్తుంది ఇప్పుడు ఇవి. అటు ఇటు ఈ రెండు కూడా ఎటున్నా కూడా ఈ ఏదైతే పేద వర్గాలు ఉంటాయో అవే ఉంటాయి లోపల. అంటే మీకు మోస్ట్లీ నీకు వీళ్ళు పోయి ఆడ మోటివేట్ చేసింది కూడా అంత ఆదివాసులే. అవును. ఆదివాసులు మోటివేట్ చేసి 1000 మందిని రిక్రూట్ చేసి వాళ్ళ రక్తంతో ఆ నేల తడిచిపోయింది. ఇటు పోలీసు వాళ్ళ రక్తంతో. చింతలనారు ఇన్సిడెంట్ 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు మొత్తం ఊచకోత గురవుతారు. 76 మంది చంపేసిండ్రు. ఆ 76 మంది అంతా ఎవరైనా సంపన్నుల వాళ్ళు బాగా పైసలు వాళ్ళే కాదు కదా, వారు గరిబోలే పొట్టకూటి కోసం వచ్చిన ఉద్యోగస్తులే వీళ్ళు. అంటే అటు చూసినా ఇటు చూసినా రెండు పేద వర్గాలే ఉంటాయి. వీళ్ళు ఆడపోయి మావోయిస్టులను ఉసిగొల్పి ఇప్పుడు సల్వాజూడం అని మహేంద్రకరం పెడతాడు అటు సైడ్. సల్వాజూడం కూడా కంప్లీట్లీ ట్రైబల్ తోటి ఫామ్ చేసింది అది. గ్రామ రక్షణ దళాల లెక్క అక్కడున్న పిల్లల్ని ట్రైనింగ్ ఇచ్చి ఒక 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి వెపన్స్ ఇచ్చి పడేశారు. వాళ్ళ మీద మావోయిస్టులు అటాక్ చేయడం, మావోయిస్టుల మీద వీళ్ళు అటాక్ చేయడం, ఊర్లు తగలబడిపోయినాయి. మీరు ఛత్తీస్గఢ్లో పోతే చాలా ఊర్లను కాలబెట్టేసారు. మావోయిస్టులు పోయి వాళ్ళ మీద అటాక్ చేసి ఆ ఊర్లు సజీవ దహనాలు అయినాయి. ఆవులు చాలా కాలిపోతాయి. అట్లా మొత్తం అటు చూసినా ఇటు చూసినా ఎక్కడ కూడా అది అంటే ఎప్పుడు ఈ రక్తం ఎప్పుడు కూడా అభివృద్ధిని కానీ దీంట్లో ఏమి ఉండదు అసలు. రెండు సైడ్లో కూడా బాగా డ్యామేజ్ అయింది. ఎంతకాలం పనిచేస్తారండి మీరు ఆర్ఎస్ఏగా? అక్కడ 5 years చేసిన నేను, 11 to 16 చేసిన. 5 yearsలో ఇవి 2 గుర్తున్నాయి, ఇంకేమున్నాయి? చాలా ఉంటాయి ఇన్సిడెంట్లు, చాలా ఇన్సిడెంట్ ఉంటాయి. ఒక్కొక్కటి 7 days 6 days అడవిలోనే ఉండే, మా షూలు తోటి కాళ్ళలో స్కిన్ కూడా లేచిపోయినాయి. ఒకటి చాలా మంది ఇట్లా ఒక్కొక్కటి చాలా గాథలు ఉంటాయి, ఒక్కొక్కటి బాధలు వర్ణాతీతం ఉంటుంది మా దాంట్లో. సరే, 5 సంవత్సరాల ఆపరేషన్లో చనిపోయింది ఎవరు? భారతదేశ పౌరుడే. అవును. చంపింది ఎవరు? భారతదేశ పౌరుడే. మనందరూ ఒక అన్నదమ్ములు లాంటి వాళ్ళమే. ఈ విషయం ఎప్పుడైనా గుర్తుకొచ్చిందో బాధపడ్డారా? చాలాసార్లు బాధపడ్డా. ఇప్పుడు మనం ఇప్పుడు యాక్చువల్లీ మనం ఇన్స్పైర్ అయ్యేటప్పుడు కూడా ఎట్లా ఇన్స్పైర్ అవుతాం? ఒకటి మనం పోలీస్ తుపాకీ చూస్తాం, మేము మా కాడ 2 తుపాకులు చూసినాం. మేము 2 తుపాకులు ఇన్స్పైర్ చేసినాయి మాకు. అంటే అది తెలియదు కదా యవ్వనంలో. ఈ 2 ఇన్స్పైర్ చేసినాం. మనం ఏది రాంగో ఏదో రైట్ కూడా తెలియదు మనకు. చాలామంది అంటే మనలాంటి వాళ్ళు కూడా చాలామంది ఆ అడవి బాట పట్టి చాలామంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇది అంతర్యుద్ధం ఇది. అంటే ఇప్పుడు పాకిస్తాన్తో యుద్ధం అంటే వేరే దేశంతో కొట్లాడిన గౌరవం ఉంటుంది, ఇది ఉంటుంది. కానీ ఇది మన బిడ్డలను మనం చంపుకోవడం, వాళ్ళు మన మీద దాడి చేయడము, ఇది ఒకటే ఇంట్లో అన్నదమ్ములు కొట్టుకుంటే ఆ ఇల్లు ఎంత ఆగమైపోతుందో సేమ్ ఇదే ఇన్సిడెంట్ ఇది. అందుకని మొన్న వీళ్ళు మావోయిస్టులు లొంగిపోయిన మావోయిస్టులు కూడా అదే నేను అడిగినట్టు. అంటే ఎప్పుడైనా మీకు అట్లా అనిపించిందా? మీరు పోయి మోటివేట్ చేసింది కూడా ఏదో బిజినెస్ మ్యాన్ కొడుకులను, పెట్టుబడిదారు కొడుకులను, క్యాపిటలిస్ట్ కొడుకులను, లేకుంటే ఫార్మా కంపెనీ పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్ కొడుకులను నక్సలైట్లు ఏమి దింపలేగా వీళ్ళు. దింపిందంతా ఎవరిని? అణగారిన వర్గాలు, బీద వర్గాలే కదా, పొట్టకోటి కోసం బతుకుతున్న వర్గాలను మోటివేట్ చేసి వాళ్ళలోని చేతులు తేవాలనేది వాళ్ళ ప్రధాన ఉద్దేశం కదా. డబ్బున్నోడు కుటుంబంలో కాదు, బడుగు బలహీన వర్గాలకి, అణగారిన వర్గాలకి, పీడిత వర్గాలకే మేము వాళ్ళ చైతన్యం తేవాలి అనేది కదా. వాళ్ళ చైతన్యం తేవాలని చెప్పేసి వాళ్ళే ఇప్పుడు ఆగమైపోయారు మొత్తం. ఇప్పుడు దీనికి ఇప్పుడు పెద్ద క్వశ్చన్ అది వాళ్ళకు. ఇప్పుడు వాళ్ళే వర్గాలుగా చీలిపోయి దాంట్లో అసలు మేము చేసిన ఉద్యమానికి ఏం లేదు, దీనికి చివరి వరకు ఏ ఫలితం లేకుండా అని వాళ్ళే అనిశ్చిత స్థితిలో ఉన్నారు. వాళ్ళు డైలమాలో ఉన్నారు. అసలు ఇది మేము దీంట్లో విజేతలమా పరాజితులమా, మేము అసలు లేకుంటే బాధితులమా, లేకుంటే మేము వేరేటోళ్ళను రాంగ్ రూట్లో తీసుకుపోయిన నిందితులమా అనే ఒక డిఫరెంట్ ఆలోచనలో వాళ్ళే డైలమాలో పడిపోయారు. సరే, 5 సంవత్సరాల తర్వాత ఎక్కడికి వచ్చారండి? 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను వరంగల్కి వచ్చిన. వరంగల్కి వచ్చి ట్రైనింగ్ వింగ్లో చేసిన. ఒక 7-8 years ట్రైనింగ్ వింగ్లోనే చేసినాయి కంప్లీట్లీ. ట్రైనింగ్ వింగ్లో సిటీసీలో ఒక 1 year చేసిన, పీటీసీలో సుమారు ఒక 2018 to 25 చేసిన. 8 years చేసిన. ఆడ చాలా బ్యాచ్లకు ట్రైనింగ్ ఇచ్చినాం. more than 10,000 members ట్రైనింగ్ ఇచ్చినాం. 10,000 members శిష్యులు ఉంటారు మనకు స్టేట్లో, స్టూడెంట్స్ మనకు. అంటే కానిస్టేబుల్ నుంచి మొదలుకుంటే ఎస్ఐల వరకు చాలామంది స్టూడెంట్స్. కాశీరామ్ గారికి కాకి కన్నా ఖద్దర్ అంటే ఇష్టం అంటారు ఎందుకు? ఈ ఖద్దర్ అంటే ఫస్ట్ నుంచి సోషల్ సర్వీసెస్ ఉన్నది మాకు. ఒకరు మారిన చాలని చెప్పేసి ఒక చారిటీ పెట్టి ఉండే మేము ముందే. 2007లో మేము మా ఫ్రెండ్స్ కలిసి మా ఊర్లో స్టార్ట్ చేసినాం అది. అంటే దీనికి ఏంటంటే అంటే డబ్బు కంటే కూడా సోషల్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి వీళ్ళకు.
అంటే చేపలు పట్టి ఇవ్వడం కాదు, చేపను ఎట్లా పట్టుకోవాలని నేర్పిద్దామని మ్మ్. మా ఊర్లలో అంటే మా సైడ్లో మహబాద్ ఏరియాలో కానీ చూస్తే భ్రూణ హత్యలు ఎక్కువ ఉంటాయి. మీరు చూసే ఉంటారు, ఎక్కువ మంది ఆడబిడ్డలను కడుపులను చంపేసుకోవడాలు, బాల్య వివాహాలు ఎక్కువ, చదివిపియ్యరు, చదివిన పిల్లలు అంటే వాళ్ళకి అవేర్నెస్ లేక ఇట్లా పోతారని దాని మీద ఆ కాన్సెప్ట్లో ఒక్కరు మారిన చాలు, అంటే 100 మంది 1000 మంది చెప్పినా ఏ ఒక్కరు మారిన చాలు అని చెప్పే కాన్సెప్ట్తో పెట్టినాం అది. మ్మ్. అది పెట్టి చాలా సంవత్సరాలు గూడాలలో పల్లెలలో రాత్రిపూట చాలా ప్రోగ్రామ్స్ అటెండ్ అయినాం, మన ఫ్రెండ్స్ తోటి వాళ్ళ వీళ్ళతోటి అందరితో అటెండ్ అయినాం. అట్లా చారిటీ చేసుకుంటా, కొంతమంది క్రౌడ్ ఫండింగ్ చేసుకుంటా కూడా చేసినాం. మ్మ్. రీసెంట్గా ఒక అమ్మాయి మ్యారేజ్ కూడా అయింది, స్రవంతి అనే అమ్మాయి. ఆమెకు 2015లో మెడిసిన్ సీట్ వస్తే ఆ టైంలో ఒక పేపర్లో పడుతుంది ఆమె. పేపర్లలో ఈనాడు పేపర్లో ఏమో రాస్తారు, సరస్వతి పుత్రికకు లక్ష్మీ కటాక్షం అని. ఆ అమ్మాయికి అప్పుడు క్రౌడ్ ఫండింగ్ చేసి ఆమెకు మెడిసిన్ అయింది, మన మెడిసిన్ అయి పీజీ కూడా అయింది. మ్మ్. ఆ పెళ్ళికి మొన్ననే నేను మా వైఫ్ అంత కుటుంబ సమేతంగా అటెండ్ అయి వచ్చినాం. మ్మ్. ఆమెకు చెప్పిన అప్పుడు నీకు ఇప్పుడు ఇట్లా హెల్ప్ చేస్తున్నావురా, నువ్వు రేపు డాక్టర్ అయినాక నువ్వు ఓపీ ఫ్రీగా చూడాలని. మ్మ్. మొన్న మళ్ళీ గుర్తు చేసింది, అన్న అన్ని ఓపీ ఫ్రీ చూస్తా అన్న అని చెప్తుండే. మ్మ్. అట్లా చాలామంది చేసినాంలే, కొంతమంది క్రీడాకారులకు. ఖద్దరు వేయాలని ఎందుకు? అంటే ఖద్దరు వేయాలని పరిస్థితులను బట్టి. ఖద్దరు అంటే మీకు ఇప్పుడు సామాజిక ఆర్థిక స్వేచ్ఛ లేని స్వేచ్ఛే కాదంట నేను. అంటే ఆర్థికంగా సామాజికంగా స్వేచ్ఛ దొరకనప్పుడు ఆ స్వేచ్ఛే కాదు. డబ్బులు ఉన్నోళ్ళు ఏ హాస్పిటల్కైనా వెళ్ళవచ్చు, డబ్బు లేనివాడికి హాస్పిటల్ లేదు, పోతే ప్రభుత్వ దవాఖానలో పోవాలి, లేకుండా ప్రాణం ఇచ్చేయాలి. అంటే డబ్బులు లేక వైద్యం అందక సచ్చిన శవాలు ఎన్నో ఉంటాయి నేల మీద, మీరు ఎన్నో చూసి ఉంటారు. పైసలు లేక చదువు అందక నిరక్షరాస్యులైన ఎంతోమంది మేధావులు ఉంటారు. అంటే ఐఏఎస్ అయ్యే బిడ్డ కూడా కూలి పని చేస్తుంటాడు, చాలామంది ఉంటారు. ఊర్లోనే పాటలు పాడే లతా మంగేష్కర్లు, కనుమరుగ లతా మంగేష్కర్లు ఎంతోమంది ఉంటారు. ఆ పాట అక్కడే పరిమితమైంది. అదే బట్టలో మాణిక్యాలు చాలా ఉంటాయి, చాలా ఉంటారు. నీకు ఎంతమంది కోహ్లీ లేరు ఛత్తీస్గఢ్లో, ఎంతమంది సచిన్ టెండూల్కర్ లేరు, ఎంత ఏఆర్ రెహమాన్ లేరు, ఎంత చిరంజీవి రామ్ చరణ్ లేరు. ఆడ ఎవరు వాళ్ళకే పోతారు. దారి చూపించే వ్యక్తులు కావాలి, దారి చూపించే వ్యక్తి కావాలి. అది ఇది ఏంటంటే గ్రాడ్యువల్ చేంజ్, అంటే చాలా తరాలు పోతాయి. మా ముత్తాత గత్తర్లో చచ్చిపోయాడు. మా ముత్తాత గత్తర్ మీద అప్పట్లో కరోనా ఇట్లను ఆ టైంలో ప్లేగు కలర్ వ్యాధి వచ్చింది. మా ముత్తాత జబ్బు అంటారు, పెద్ద జబ్బు. దాంట్లో మా తాత మా ముత్తమ్మ ఇద్దరు చనిపోయారు దాంట్లో. అంటే ఆయనకు మళ్ళా ఆ వ్యాధి ఇంటికి వచ్చేస్తుందని ఆయన అడవిలో పెడితే ఆమె కోసం వంట గిట్ల చేయడానికి ఈమె పోతే ఇద్దరు అక్కడే చనిపోతారు. అయ్యో. మా తాత కూడా నిండు ఆయుసు ఏం లేదు బాబా. మా ముత్తాత 25 ఏళ్ళకి చచ్చిపోతాడు, మా తాత 50 ఏళ్ళకి చచ్చిపోయాడు. అంటే ఇవన్నీ వాళ్ళకి తెలియదు, అవగాహన లేదు. మాకే వైద్యం మీద అవగాహన లేదు. అంటే పేదరికం. మనం రాజకీయాలకు వెళ్తే కానీ చైతన్యం తేలేవా? అంటే పొలిటికల్ పవర్ ఇస్ అల్టిమేట్ పవర్ కదా, ఇక దానికి మించిన పవర్ ఏమైనా ఉందా? అన్నిని నిర్ధారించేది, పీల్చే గాలిని, తినే తిండిని, కట్టుకునే బట్టను నిర్ణయించేది అదే. దాన్ని మించిన రాజకీయంగా వెళ్ళాలంటే ఆర్థికంగా మనం సామాజికంగా గట్టి బలం ఉండాలి కదా. ఇప్పుడు అదే కదా, అదే చేంజ్ చేయాలి కదా. నేను అదే చేంజ్ కావాలని. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కటి మనం మార్పు కోరుకుంటాం, కానీ మార్పుకు మనం ప్రయత్నం చేయం. ప్రయత్నం చేయడంలో తప్పేం లేదు కదా. కానీ ఓటుకి డబ్బుల కోసం అమ్ముకునే వ్యక్తులు ఉన్న కాలంలో మరి ఏ విధంగా మీరు ముందుకెళ్తారు? మరి అంటే నేను అంటే దాని మీద ఇంకా పూర్తి అంటే మన ప్లాన్స్ మనకు ఉంటాయి. డబ్బులు లేకుండానే రాజకీయం నడవాలనే సిద్ధాంతం అందరూ నమ్ముతున్నారు కదా. అది సాధ్యమేనా? అది సాధ్యం కాదా అందరూ తెలిసిపోయింది కదా ఇప్పుడు అది. అయితే యాక్చువల్లీ ఇప్పుడు మన ఏసీబీ రైళ్లు అన్ని రైళ్లు నడుస్తుంటాయి కదా, అందరి మీద నడుస్తుంటాయి. అసలు బేసిక్ మూలం కరప్షన్కి ఏదంటారండి మీరు? మామూలుగా బేసిక్ మూలం ఎక్కడ పాడైపోతుంది? కరప్షన్ ఉంది మన ఇన్బిల్ట్లో అయిపోయింది కదండి. అందుకనే అబ్దుల్ కలాం గారు అంటారు, చిన్న చిన్న కరప్షన్ అంటే మనం పట్టించుకోవట్లేదు. మన దృష్టిలో కరప్షన్ అంటే ₹1,00,000 5,00,000 ఉంది. కొంతకాలం పోయి అది కూడా పెద్ద తప్పేం కాదంటాం. ఇక్కడ కరప్షన్ అనేది మనమే అలవాటు చేస్తున్నాం ఆఫీసర్లకి. అవును. హాస్పిటల్కి వెళ్ళి మనం తొందరగా వెళ్ళాలని గేట్ దగ్గర ఉన్న ప్యూన్ మనకు అడగకపోయినా మనం చేతులు ₹10 పెడతాం. అవును, అక్కడే అలవాటు అవుతుంది. డబ్బులు తీసుకుని ఓటేస్తాం, ఎందుకంటే అది మన డబ్బు అంటాం. మరి ఎక్కడ మీకు తేడా వస్తుంది? అవును. మీ వెనక 10 మంది తిరగాలంటే ఆయనకి బిర్యానీ పెట్టాలి, అవన్నీ మీరు పెడతారా? ఇప్పుడు ప్రతి యువకుడు ఏం రాజకీయాలు కోరుకుంటాడు, మొత్తం మార్చాలని రచ్చబెట్టడం మీద డిస్కషన్ అవుతుంది. ఆ యువత మారకుండా అట్నే ఉంటే చేంజ్ వస్తుంది ఎప్పుడైనా. కరెక్టే గారు. ఇప్పుడు రాజకీయాలన్నీ కూడా వ్యాపారంగా మారాయి కదా, మరి ఆ వ్యాపారాన్ని తట్టుకునే శక్తి మీకు ఉందా అని. ఇక మన అంటే కొన్ని ఐడియాలజీ పవర్స్ ఉంటాయి, అంటే కొంత ఆలోచనకున్న పవరు అది తెంపుకొని బయటపడుతుంది.
రైట్. ఇప్పుడు కేసీఆర్ తెలంగాణ ఉద్యమం ఎంచుకున్నప్పుడు ఒక ఎమోషన్ ఉండే, ఒక ఆత్మ, దానికి తెలంగాణ ఆత్మ పట్టుకొని వచ్చిండు. ఆ టైంలో ఎంత డబ్బు పట్టినా పని చేయలే. కొన్నిసార్లు ఏంటంటే ఐడియాలజీకి ఉన్న పవర్ అన్నీ దాటిపోతుందని నేను బాగా బలంగా నమ్ముతాను. ఇప్పుడు మావోయిజం ఉన్నది, వేల మంది తుపాకులు పెట్టరు, కానీ మావోయిజం అనేది సావది కాదు. అంటే మావోయిజం మీద ఐడియాలజీ అది అట్నే ఉంటుంది, అది ఐడియాలజీ ఇంకో రూపంలో రావచ్చు, ఇంకో రూపంలో వస్తుంది అది. ఇప్పుడు గాంధీజం ఉంటుంది, అంబేద్కరిజం ఉంటుంది, బుద్ధిజం ఉంటుంది. ఇప్పుడు యేసు ప్రభు క్రిస్టియానిటీ ఎస్టాబ్లిష్ చేసిండు. ఐడియాలజీ ఏంటంటే ఐడియాలజీకి ఉన్న పవర్ డిఫరెంట్గా ఉంటుంది. సో అంటే ప్రతి మనిషిలో వచ్చే ఒక ఆలోచన అది ఒక విస్ఫోటనంగా మారవచ్చు అని నేను బలంగా నమ్ముతా. అంటే ఈ ప్రకృతి అంతా సహకరించినప్పుడు మనం అనుకున్నది 100% దాని ఎఫర్ట్ పెట్టినప్పుడు రేపు అన్నీ కలిసి రావచ్చు అనేది అనుకుంటా. అంటే యుద్ధాన్ని మనం ఆ యుద్ధంలో చేయాలి. ఇప్పుడు సాంప్రదాయ యుద్ధాలు ఏమి లేవు, బెల్లు కొట్టుకొని యుద్ధం చేసేది ఏం లేవు. 6 గంటల నుంచి 6 గంటలు కొట్టుకోవాలి, వెన్నుపోటు పోడవద్దు, వెనక నుంచి పోడవద్దు అని లేవు. యుద్ధాన్ని ఎట్లయినా చేయాలి, దొరికితే కత్తిపీట, దొరకకుంటే ఏది పడితే దాంతో యుద్ధం చేయాలని నడుస్తుంది. సరే మనం మన వల్ల ఏంటంటే అరే ఒకటి మా ఊర్లోకి వెళ్ళి ఆ సైడ్లో అసలు ఫస్ట్ అంటే మాకున్న ఎడ్యుకేషన్కి మేము జాబ్ కొడుతున్నామంటే పెద్ద షాక్ అవుతారు స్టార్టింగ్లో. అరే వీడికి కూడా వచ్చిందా అట్లా చూస్తారు అన్నట్టు. ఎందుకంటే మాకు ఎడ్యుకేషన్లో ఒక 237 మంది మేము 10th క్లాస్లో ఉంటే ఒక 30 మెంబర్స్ పాస్ అయినారు. మోర్ దెన్ 200 ఫెయిల్ అయినాం మేము. నేను అట్లా 10th ఫెయిల్ అయినా, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా. కానీ ఇప్పుడు మీరు ఎంచుకున్న నియోజకవర్గం నుంచి మీలాంటి ఆఫీసర్లు చాలామంది దాని మీద ఫోకస్ పెట్టారు. ఆ పోటీలో కూడా మీరు నిలబడగలరా? ఇక చూడాలి. ఇక మనం అంటే ఇప్పుడు కాశీరామ్ ఎక్కడి నుంచో మొదలు పెట్టిన జర్నీ ఇక్కడ దాకా వస్తే నేనే నమ్మలే. ఇక్కడ దాకా వచ్చినా కదా, ఇంకెక్కడ దాకా పోతున్నామో నాకు కూడా తెలియదు. అంటే పాజిటివ్ థాట్స్ తోటే ఉన్నా. వస్తే ఒకటి ఉంటుంది, లేదంటే ఒక సామాజిక రాజకీయ కొత్త విప్లవాన్ని సృష్టిస్తాం. వరంగల్ తర్వాత ఎక్కడికి వచ్చారు? వరంగల్ తర్వాత వరంగల్లోనే ఎక్కువ లాంగ్. సిటీస్లో ఒక 1 year, పీటీస్లో ఒక 8 years. ఈడ వచ్చి 6 months. ఈడ 6 months నుంచి ఈడ చేస్తున్నా. ఓకే. ఇక్కడే ఉండండి ఆపరేషన్స్? ఈడ ఆపరేషన్స్ ఇక ఆల్మోస్ట్ ఇక అంటే విప్లవం చివరి దశకి చేరింది. కంప్లీట్ మార్చి 31st అమిత్ షా గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం వాళ్ళు చాలామంది లొంగిపోవడాలు ఇవన్నీ అయిపోయినది. అంటే ఒక విధంగా మంచి పరిణామం. ఇప్పుడు అంటే ఆ పల్లెలు కూడా అభివృద్ధి పదాలు నడుస్తుంది, కొంత ఆ పిల్లలు కూడా ఎడ్యుకేషన్ అందుతుంది. అంటే వాళ్ళు ఎంచుకున్న సిస్టమ్ ఎప్పుడు మనం మంచిది అనుకోవచ్చు. అంటే అక్కడ కూడా ఐఐటీలు, ఆడ నుంచి నీట్ ర్యాంకులు, అక్కడ నుంచి కూడా ఐఏఎస్ ఆఫీసర్లు పుట్టుంటే బాగుండు. కానీ ఏడైతే విప్లవం బాగా నక్సలిజం ప్రబలుతుందో అక్కడ ప్యానిక్ ఉంటుంది, భయం ఉంటుంది, యువతలో ఒక భయం ఉంటుంది, ఒక ఆందోళన ఉంటుంది. వాళ్ళు ఏ పోలీసులతో మాట్లాడినా ఇన్ఫార్మర్ లెక్క ఫీల్ అయిపోయి చంపేసిన దాఖలాలు మస్తున్నాయి. 2013లో 9 మర్డర్లు అవుతుంది. చెర్ల, వెంకటాపురం, వాజేడు ఏరియాలో 9 మంది అమాయకులను చంపేస్తారు. ఎందుకంటే వాళ్ళు జస్ట్ పోలీసు వాళ్ళు మనం దారి ఇప్పుడు మనం పోతుంటే ఒక పిల్లగాని ఆపి మనం ఏమైనా మాట్లాడినాం అనుకో సస్పెక్ట్ చేస్తారు. వాళ్ళు సస్పెక్ట్ చేసి అరే రేపు ఏమైనా మూమెంట్ ఈయన చెప్తాడేమోనని ముందే వాళ్ళను చంపడాలు జరుగుతాయి. అది అలాంటి ఏమైనా సిచ్యువేషన్ వస్తే మనం ఎవరైనా పట్టుకొస్తే ఊర్లోకి వెళ్ళి వాళ్ళు అరెస్ట్ చూపించి జైలుకి పంపితే అప్పుడు కొద్దిగా సాటిస్ఫై అయ్యేది. వాళ్ళు జైలుకి పోయిందంటే వీడు కొద్దిగా జెన్యునే కదా అని అట్లా అనుకునేది. సరే, 6 నెలల్లో భూపాలపల్లిలో మీరు చేసిన వర్క్ ఏంటి? 6 నెలల్లో ఇప్పుడు ఈడ వర్క్ పెద్దగా ఏం లేదు, ఆపరేషన్స్ మీద తక్కువ ఉన్నది. ఎక్స్పీరియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్మోస్ట్ ఈడ తక్కువ ఏరియా. ఈ ఏరియాలో మూమెంట్ తక్కువ. రీసెంట్లీ మూమెంట్ అంతా కూడా అటే ఉండే. ఇప్పుడు కమిటీ కూడా అంతా ఛత్తీస్గఢ్లో ఉండి అటు నుంచి మూమెంట్ చేయడాలి. కంప్లీట్ మావోయిస్టులకు అడ్డా కానీ ఛత్తీస్గఢ్ మారిపోయింది. కర్రెగుట్టలు ఆ ప్రాంతాన్ని పువర్తిని బేస్ చేసుకొని వాళ్ళ యాక్టివిటీస్ అంతా నడిచింది. ఇక్కడ నుంచి ఏమున్నా కూడా మనం ఈ నుంచి ఫోర్స్ పంపడం వాటి మీదనే ఉంటుంది, ఆపరేషన్కు హెల్ప్ చేయడం తప్ప ఈడ ఆపరేషన్స్ ఏం లేవు. ఫిట్నెస్ ఉండిపోయింది అంటే ఎందుకు అంత ప్రయారిటీ అండి? ఫిట్నెస్ ప్రయారిటీ ఇవ్వాల్సిందే. ఫిట్నెస్ అంటే నేను అనుకుంటా రోజుకి ఎన్ని గంటలు దానికి కేటాయిస్తారు? అయితే నేను అనుకుంటున్నా జెనెటికల్ ఒకటి ఉండొచ్చు. అంటే ఫిట్నెస్ అందరు కష్టపడతారు, మనకంటే ఎక్కువ కష్టపడే వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళ బాడీ సహకరించదు. ఒకటి మా డైట్ మెయిన్ పేదరికమే నన్ను ఇట్లా తయారు చేసిన అనిపిస్తుంది. అంటే నేను చాలా స్పీచ్లో కూడా చెప్పిన నేను, అంటే ఇంట్లో ఎట్లుంటుందంటే ఒక గ్లాసు వండితే 5గురు పంపకాలు జరుగుతుంది, పంచుకొని తినాలి. ఒకవేళ మన ఆదమర్చి నువ్వు ఎక్కువ తిన్నా కూడా కొట్టిన సందర్భాలు చాలా ఉంటాయి. మా అక్క కొట్టింది, అమ్మ కొట్టింది నాకు, నువ్వు ఎక్కువ తినేసినవరా అని. రోజంతా ఆడి ఆడి మనం ఎక్కువ తినేస్తామని. అంటే పేదరికము నిన్ను అన్నం కూడా సంపూర్తిగా తిననీయదు. ఇలాంటి సందర్భాలు ఉంటాయి. అది కొంత వర్క్ అయ్యి ఒకటి. రెండోది మా తండాలలో ఏముంటుందంటే బియ్యం తక్కువ. అప్పట్లో వరి పండించడం ఉన్నది కొద్ది పొలాలు ఉంటాయి, పోడు భూమి అంతా లేకుండే.
అప్పుడు ఏంటంటే వీటికి వాటర్ సోర్సెస్ లేవు, అంటే బావులు ఉంటాయి, బావులు కూడా మోటార్లు ఉండవు. ఎవడు పైసలు ఉన్నాడు ఇంజన్ పెట్టుకుంటాడు, ఇంజన్ ఉండేది. ఇక లేనోళ్ళేమో 2 ఎద్దులను కట్టి మోటా ఐడియా ఉందా, మోటా బాయ్ గిరక, అవును ముందుకు అది నడుస్తుంది. దాంతో ఎంత పండుతుంది, 10 గుంటలో 15 గుంటలో ఉంటుంది. అప్పుడంతా జొన్నలు వేసుకునేది. జొన్న సజ్జ ప్రధానమైన పంటలు ట్రైబల్కి. నువ్వులు, జొన్న సజ్జ, పెసర వేసుకుంటారు. దీంట్లో జొన్న సజ్జ మెయిన్. అయితే ఇవన్నీ కూడా ట్రైబల్ వీళ్ళ దాంట్లో ఇదే ఫుడ్ మాకు. అయితే తర్వాత వరి వచ్చినాక 95, 96 నుంచి కొద్దిగా వరి కొద్దిగా ఎక్కువైంది. కొద్దిగా వాటర్ సోర్సెస్ వచ్చినాయి, మోటార్లు వచ్చినాయి. ఐటీడీ నుంచి మోటార్లు పెట్టడం, అవి పెట్టిన తర్వాత ఇవి మార్నింగ్ ఆఫ్టర్నూన్ లంచ్ చేస్తే నైట్ అంతా మళ్ళీ జొన్న రొట్టెలే. ప్రతి ట్రైబల్ ఇంట్లో జొన్న రొట్టె ఉంటుంది. ఇప్పుడు మా ఇంట్లో కూడా అదే, అన్నం కన్నా జొన్న రొట్టె మంచిది. ఇప్పుడు కూడా మా అదే. కానీ మాకు తెలిసిన తర్వాత ఇదే మంచిది అని తెలిసింది. మేమేమో తెలవక తిండి లేక తిప్పల పడి అవే తిన్నాం. తర్వాత తెలిసింది అంటే ఇదే మంచిదని తెలిసింది. అది ఎక్కువైందంటే కొన్ని ఇయర్స్ టుగెదర్ అదే తిండి తిన్నాం కదా, ఎక్కువ రోజులు అవే తిన్నాం కాబట్టి జీన్స్లో ఫ్యాట్ రాకపోయి ఉండొచ్చు. అదే డైట్ని మేము ఇప్పుడు కూడా కంటిన్యూ చేయడం, వర్కౌట్ చేసుకోవడం. అంటే మనిషి సోకు ఉండాలి, బాడీ మీద సోకు ఉంటే, సోకు అంటారు ఊర్లలో, ఆ సోకు ఉంటే నేను ఇట్లా అంటే నాకు తెలిసి అంటే శరీరం కంటే విలువైనది ఏది లేదని నేను నమ్ముతా బాగా. అంటే ఒక మనిషి డూప్లెక్స్ హౌస్ కట్టుకోవడం బాగా ఇష్టం, ఒకటి బెంచ్ కార్ కొనుక్కోవడం వానికి ఇష్టం, పెద్ద పెద్ద మంచి బట్టలు కొనుక్కోవడం, బ్రాండెడ్ ఇది కొనుక్కోవడం ఒకరికి ఇష్టం. అయితే నేనేమనుకుంటా అంటే ఇవన్నీ ధరించేది మనిషే కదా, వీడు ఫస్ట్ కరెక్ట్ ఉండాలి కదా. ఇది డూప్లెక్స్లో నువ్వు ఉన్నా కూడా ఒక 100 కిలోలు దాటిపోయి నీ ఆరోగ్యం బాగలేక క్యాన్సర్తో బాధపడుతూ, లేదంటే నువ్వు ఒబెసిటీతో బాధపడు, దాంట్లో కూర్చొని ఆస్వాదించలేవు కదా నువ్వు. అంటే ఫస్ట్ నీలో నువ్వు ఉంటావు, ఫస్ట్ నీలో నువ్వు ఉంటావు, నీ సోల్, నీ హార్ట్, నువ్వు ఉండేది నీలో. కాబట్టి నీ బాడీని పర్ఫెక్ట్గా ఉంచుకుంటే నీకు పర్ఫెక్ట్ ఆలోచన వస్తుంది, సొసైటీ కూడా ఎక్కువ యూజ్ఫుల్ అవుతావు, ఈ ఫిట్నెస్ కూడా ఎక్కువ అవుతుంది అని. అందుకని దానికి ఎక్కువ చెప్తుంటాను. గోరెటెం కన్నా పాట ఒకటి ఉంటుంది, నేను చాలా సినిమాలు ఆ పాట కూడా చెప్తుంటాను నేను. ఏం పాట? 99, 2000 ఆ టైంలో ఆ పాట వచ్చింది. అది రేలా రేలా ఆ టైంలోనే ఊర్లలో ఇదే భూవలేక ఎట్లయితారు అనేది. 30 ఏళ్ళు నిండనే లేదు, ముఖం మీద ముడతలున్నాయి, 40 ఏళ్ళు దాటనే లేదు, నుసిటి పైన గీతలున్నాయి, అదృష్ట రేఖాలంటారా, బుద్ధి జీవుల్లారా, ఆకలికొచ్చిన గీతలు అవిరా అంటాడు ఆయన. అంటే ఆకలితో వచ్చిన గీతలను కూడా అమాయకులు వీళ్ళు అదృష్ట గీతలు అనుకుంటారు, అంతటి అమాయకులు వీళ్ళు పేదవాళ్ళని దాన్ని పాట రాసిన ఆయన. మీరు ఊర్లలో చూస్తే అంతే కదా, 34 ఏళ్ళకే ముఖం మీద ముడతలు వచ్చేస్తాయి, ఆకలికి వచ్చేస్తాయి అవి. కానీ వాళ్ళకి ఆకలి తెలియదు, అదృష్ట గీతలు బిడ్డ అంటారు వాళ్ళు. అమ్మాయి ఏమంటది వాళ్ళను, అదృష్ట గీత వచ్చిందిరా నీకు అంటారు వాళ్ళు. సో పేదరికము మన ముఖాన్ని మనం చాలామంది చూస్తే అదే అనిపిస్తుంది, అస్థి పంజరాలే కనబడతారు. నీకు ఇంకా ఛత్తీస్గఢ్లో పోతే టవల్స్ కట్టుకొని ఉంటారు ఆడబిడ్డలు, చిన్న చిన్న పిల్లల పెళ్ళిళ్ళు అయిపోతాయి, వాళ్ళకి ఆహారం ఉండదు, పౌష్టికాహారాలు పడుతూ పిల్లలు కూడా చిన్న చిన్నగా ఉంటారు. మీకు ఫిట్నెస్ చూసి మీకు చిన్నప్పుడు మీ క్లాస్మేట్స్ అందరూ కూడా పోలీస్ అవుతారా అని మీకు రెచ్చగొట్టారు కదా? అవును, మామూలుగా హైట్ ఉంటావు కదా మంచి మజిల్స్ అని. ఇప్పుడు అదే హైట్ అదే మజిల్స్ ఉన్న తర్వాత సినిమా హీరో అవుతా అని రెచ్చగొడితే, సినిమా హీరో అయితే రెచ్చగొట్టరు నాకు అంటే తీస్తారా, వెళ్తారా? సినిమాల మీద నడిచిన కథలు చాలా కథలు విన్నా నేను, 20 కథలకి విన్నా నేను. కాకపోతే దాన్ని తెలుసు, దాని పాలిటిక్స్ తెలుసు నాకు. ఇప్పుడు మీరు రాజకీయ పాలిటిక్స్ సినిమాలు కూడా తెలుసు నాకు, అది దాన్ని చాలా బాగా తెలుసు, దాని డీప్ పాలిటిక్స్ తెలుసు. మా మిత్రుడు భీమ్ శిశురులో కూడా నా ఫ్రెండ్ మ్యూజిక్ డైరెక్టర్ గారు, మిఠపల్లి సురేందర్ గారు, కాసర్ల శ్యామ్ గారు, సురేష్ బొబ్బిలి. సినిమాలో ట్రై చేయలేదా? సినిమాలో కథలు విన్నాం. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3లో ఆఫీస్ ఓపెన్ చేసారు మా వాళ్ళు, 3 నెలల ఆఫీస్ నడిచింది, నాకు ప్రీ షూట్ అయింది, ప్రీ షూట్ కూడా అయింది. మరి ఇది సినిమా, ఇది సినిమా వస్తుందా? అది సినిమా వస్తే ఎందుకు వాళ్ళ కొడుకుల హీరోలు అవుతారు, మనసుంటూ అడవిలో బిడ్డలు కూడా అవుతారు కదా. మరి అదే ట్రెండ్ రాజకీయాల్లో కూడా ఉంది కదా, దానికన్నా ఎక్కువ ఉందా తక్కువ ఉందా? ఇది ప్రజలతో ముడిపడి ఉంది ఇంకా కనీసం. అక్కడ డబ్బులు మోటివేట్ చేసి నలుగురు అది 1,00,000 మందితో మీటింగ్ పెడితే అవుతుంది ఆడ, ప్రజల రెచ్చగొట్టినా అది అవుతుంది. అది మోనోపోలీ, అదంతా అది మోనోపోలీ, అది థియేటర్ల కథలు అవన్నీ వేరు. ఇవన్నీ ఏదో ఒక రోజు బద్దలు కొట్టాలనే కదా బాధ. ఇప్పుడు ఇది తరం కాదు, మన ఈ తరంలో ఇది నిర్మిస్తే నెక్స్ట్ తరానికి యూజ్ అవుతుంది కదా. ఇప్పుడు సినిమాలలో వీళ్ళని అందగాళ్ళు, ఇప్పుడు ఉన్న హీరోలు అందగాడు, భూమి మీద ఉన్న అందగాళ్ళు వీళ్ళు. అదే లేదు కానీ అదృష్టం వాడు కలిసి రావాలి కదా అందులో. అదృష్టం లేదు, మన లేదు. చిరంజీవి గారు ఎక్కడి నుంచి వచ్చారు, చిన్న కుటుంబం నుంచి వచ్చారు. నాని చిన్న కో డైరెక్టర్ నుంచి. అది ఎక్కడ వస్తుంది అంటే అది కోట్ల మందిలో ఒక్కని తగులుతుంది. అది రవితేజ వీళ్ళందరూ కూడా వచ్చారు, ఫ్యామిలీ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే వచ్చారు. ఇప్పుడు ఉన్న జనరేషన్ లేదు కదా సినిమా వాళ్ళు.
అంటే నేను యూనిఫామ్లో ఉన్నా కాబట్టి దాని మీద ఎక్కువ మాట్లాడతలే కానీ యాక్చువల్లీ ఎంత డిస్క్రిమినేషన్ ఉంటుందంటే చాలా డిస్క్రిమినేషన్ ఉంటుంది సినిమా కానీ పాలిటిక్స్ కానీ. అంటే ఈ శరీరం మీద అవమానాల గాయాలు ఎన్నో ఉంటాయి, ఎన్నో గాయాలు ఉన్నాయి, శరీరం నిండా ఉన్నాయి గాయాలు, సందు లేదు ఈ గాయాలు సినిమా ఫీల్డ్లో అన్నిట్లో. సినిమా నాట్ ఓన్లీ సినిమా ఫీల్డ్, ఏ ఫీల్డ్లో పోయినా అవమానాల గాయాలు ఎక్కువనే ఉంటాయి. ఒంటి నిండా ఉన్నాయి నా గాయాలు, కనిపిస్తాయి మీకు అంతే. కానీ అవమానం వేరే ఫీల్డ్కి వెళ్ళి అవమానం పడే బదులు మీకు గౌరవం ఇస్తుంటే మీకు మీ కుటుంబానికి సొసైటీలో గుర్తించిన మీకు ఒంటి మీద కాకి దాన్ని ప్రేమించవచ్చు కదా. దీన్ని ప్రేమిస్తున్నా కదా నేను, అమితంగా ప్రేమించేది. నాకు అమితంగా ప్రేమించే బట్టలను కూడా దూరం చేస్తున్నా అంటే ఇంత పవిత్రమైన కళ ఉండొచ్చు, అది ఎంతమంది జీవితాల మార్చుతుందని కసి ఉండొచ్చు. ఇవి ఎన్నో ఉంటాయి, ఎన్నో సంఘర్షణలు అయితే బ్రెయిన్లో నాకు. ఒకసారి నేను ఆలోచిస్తుంటా, చాలా రాస్తూ ఉంటా, చాలా లాంగ్ డిబేట్ పోతుంది నా బ్రెయిన్, ఒకసారి వెళ్ళిపోతుంటుంది. ఏమైనా డెసిషన్ ఇట్లా అంటే మా అమ్మ నాన్న బాధపడతారు, ఏడుస్తారు. అరే మనం ఒక ఏం లేని కుటుంబం నుంచి వచ్చిన బిడ్డ, కాస్త కూస్తో నువ్వు బయటికి వెళ్ళినావు, నువ్వేమైనా చూస్తావంటే నువ్వు ఇట్లా తయారైనావు అని బాధపడుతున్నారు. ఇప్పుడు నుంచి కాదు, నేను స్టూడెంట్ లైఫ్ నుంచి మా అమ్మ అట్నే ఉంటుంది. వీడు ఏదైనా డిఫరెంట్గానే ఉంటాడు, వీడు ఆగమవుతాడు అని చెప్పేసి మా అమ్మకి ఇప్పుడు కూడా వీడు ఆగమైపోయిన మనిషి లెక్కనే ఉంటాను నేను. వీడు ఆగమైపోయింది, వీడి ఆలోచనలు అంతా ఆగం ఉన్నాయి అని ఉంటుంది. సో అట్లా ఇప్పుడు సినిమా ఫీల్డ్ మీరు చూస్తే అంటే నాకు తెలిసి ఒక హీరో కడుపులో పుట్టినోడు ఒక 10 మందిలో ఒక 5 సక్సెస్ అవుతారు వాళ్ళు. అంటే వాళ్ళ స్ట్రైక్ రేట్ 50%. మన ఇక్కడ 1 కోటి మందిలో ఒకరు, మీరు రవితేజ వీళ్ళు చెప్పింది 1 కోటి మందిలో ఒకరు వస్తారు పాపం. మోనోపోలీ ఏదైనా వాళ్ళు అంతా నడుస్తుంది ఇక. సార్ ఫైనల్గా చెప్పండి, మీ గోల్ ఏంటి? యూనిఫామ్లో ఉండి సక్సెస్ అయ్యి మంచి పేరు తెచ్చుకోవాలన్నా, లేదు మీరు అనుకున్న రాజకీయ సినీ రంగాల్లోకి వెళ్ళి సాధించాలన్నా? అయితే నా వేలో నేను పోతున్నా, నా శక్తి ఏందో నాకు తెలుసు కదా. అంటే మనం ఎంతవరకు బ్యాటింగ్ చేయగలుగుతామో తెలుసు, అంతకు మించి బ్యాటింగ్ చేస్తే వికెట్ ఎగిరిపోతుంది మనం. కాబట్టి దాన్ని చూసి చేసుకుంటా పోతున్నా. అంటే మోస్ట్లీ ఏది చేసినా కూడా ఒక న్యూ పాత్ని క్రియేట్ చేయాలి అప్కమింగ్ జనరేషన్కు. మళ్ళీ మనం పుట్టాం ఈ నేల మీద అంటే ఒక మనిషి ఆలోచన వేరుగా ఉంటుంది. ఒక మనిషికి ఉన్న ఆలోచన ఒకరికి ఉండదు కదా. అంటే అలిశెట్టి ప్రభాకర్ గారు అంటారు, ప్రతి హృదయానికి ఒక మనిషి ఉంటాడు, కానీ ప్రతి మనిషికి ఒక హృదయం ఉండదే, అదే నా బాధ అంటాడు ఆయన. ఇది మనం తెలిసిన వాళ్ళం కదా, ఈ కన్సర్న్ తెలిసిన వాళ్ళు, దీని మీద పట్ల అవగాహన ఉన్న వాళ్ళం మనం. సో ఏమైనా మనమే క్రియేట్ చేయాలి అనేది మనం నమ్ముతున్నాం అన్నట్టు. రేపు ఇంకొకరి మీద భారం వేసి ఆయన చేస్తే నేను పోతుండే అని అట్లాంటి ఆలోచన లేదు నాకు. మన వల్ల ఎంత అవుతుందో, మన ఎఫర్ట్ ఎంత పెడితే ఎంతవరకు పోతుందో అంతవరకు చేద్దామని నడుస్తుంది. సినిమా ఫీల్డ్లో కూడా అవకాశం, స్టోరీలు వినిపిస్తారు, ప్రొడక్షన్లు ఉండదు. మెయిన్గా మీకు తెలిసి ఉంటుంది, ఒక సినిమా తీయాలన్నా 5-6 కోట్లు 10 కోట్లు అవుతుంది, ఒక 3-4 కోట్లైనా అవుతుంది. ప్రతిడు కథ పట్టుకొని వస్తారు, మంచిగా ఉన్నారు సార్ మీరు వస్తారు, కథ ఓకే, నేను ఓకే, ప్రొడ్యూసర్ ఎన్ని అంట, మీరు చూడరు సార్ అంట. నేను ప్రొడ్యూసర్ చూసే పరిస్థితులు నేను ఉన్నానా? నేను అంటే ఎవరినైనా చెప్తాం మనం పెద్ద స్కూల్లో చదువుకున్నాం, పాఠశాల చదువుకున్న అందరూ కూడా ట్రాక్టర్ డ్రైవర్లు, మా వాళ్ళు లారీ డ్రైవర్లు, మా ఫ్రెండ్స్ ఎవరు ఉంటారు, పాన్ డబ్బా నడిపేటోడు, ఆటో డ్రైవరు, సుతారి పని చేసేటోడు నా ఫ్రెండ్స్, నా సర్కిల్ అది. నేను పెద్ద స్కూల్లో చదువుకున్నా, మా వాడు యూఎస్లో ఉన్నాడు, ఎన్ఆర్ఐ లేవుగా మాకు. సరే మాకు తెలియదు, రాష్ట్రం తప్ప వేరే రాష్ట్రాలు తెలియదు. అటువంటి గోల్ ఉన్న ఆఫీసర్ అందరూ కూడా కొంతమంది దారి తప్పుతుంటారు. మీరు ఆ విధంగా దారి తప్పడానికి ప్రయత్నిస్తారా? అంటే నేను దారి అంటే రాంగ్ ట్రాక్లో వెళ్ళిపోతారని. రాంగ్ ట్రాక్లో అయితే వెళ్ళను, నేను ఫుల్ కాన్షియస్లో ఉంటాను. నేను 100% రాంగ్ ట్రాక్లో వెళ్ళను. చేస్తే డబ్బులు సంపాదించాలని వేరే మార్గాల్లో వెళ్తుంటారు. అట్లా ఛాన్సే లేదు అసలు. నేను ఆ ఛాన్స్ ఇయ్యను. ఎందుకంటే మనల్ని చూసి యాక్చువల్ మనం అనుకుంటా, ఒక్కరు చదివి నేనైతే చాలరా అనుకునేటోళ్ళం. మనల్ని చూసి 100 మంది పిల్లలు ఇన్స్పైర్ అవుతుంటే మనం ఏ నెగిటివ్ వాళ్ళకి ఇవ్వద్దు అనేది నా బాధ. మనం ఏమి ఇచ్చినా ఈ సొసైటీకి పాజిటివ్ ఇస్తాం, పాజిటివ్ ఇంపాక్ట్ని ఇస్తాం తప్ప అసలు నెవర్ నెగిటివ్ ఇయ్యను. నేను యాక్చువల్లీ ఇయ్యను. మనం ఏడ ఉన్నా కూడా మనకి పాజిటివ్ ఇంపాక్ట్ని ఇస్తాను 100%. ఏ హోదాలో ఉన్నా, ఎట్లు ఉన్నా దాంట్లో బెస్ట్గానే ఉండాలనుకుంటున్నాను. నేను ఆ ఫీలింగ్లోనే ఉంటా. సో అదే ఉంటుంది, 360 డిగ్రీలో ఆ పాజిటివ్ వైబ్సే ఉంటుంది. తన వ్యక్తిగత గోల్ వేరేగా ఉన్న పోలీస్ యూనిఫామ్ ఇమేజ్ మాత్రం ఇటువంటి పరిస్థితుల్లో తగ్గకుండా పనిచేస్తున్నట్టున్నారు కాశీరామ్. యూనిఫామ్ నాకు గౌరవం ఇచ్చింది, నా కుటుంబానికి ఒక అన్నం పెడుతుంది కాబట్టి దాని ఇమేజ్ ఎక్కడ తగ్గించను, కానీ నా గోల్ మాత్రం రీచ్ అవుతా, అది కూడా పాజిటివ్ వేలో వెళ్తా. నన్ను చూసి 10 మంది పోలీస్ డిపార్ట్మెంట్ రావాలి, నేను ఎక్కడ పనిచేసినా ఆ డిపార్ట్మెంట్ రావాలి తప్ప నన్ను చూసి చీ కొట్టకుండా నా తల్లిదండ్రులకి, నా కుటుంబానికి మంచి పేరు వచ్చేలా పనిచేస్తానంటున్నారు కాశీరామ్.
ఇది వారం కాశీరామ్ గారు సెక్సువల్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే, థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్. నమస్తే సార్, థ్యాంక్ యూ.